అన్నయ్య గారు కి వచ్చిన ఫస్ట్ బ్రేక్ ఏదండి? రాజుబాబు లేకపోతే సినిమా ఆడదు అనే లెవెల్కి వచ్చింది. నేనేంటి ఇలా చచ్చిపోతున్నాను అనుకున్నా, అంటుంటే వీళ్ళేమో కామెడీ చేస్తున్నాను అనుకుని ఎప్పుడైతే ఇలా ఉండేది సినిమా, ఇలా అయిపోయింది. పాతని వెళ్ళిపోవాలి, కొత్తని రావాలి. సీనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ముగ్గురితో యాక్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ముగ్గురికి ఏదన్నా ఒక దగ్గర పోలిక ఏదన్నా ఉందా నటన పరంగా కావచ్చు? వీళ్ళు ముగ్గురికి నిజంగా అందరికీ అలా ఇవ్వడం, అలా ముళ్ళ పొదల్లా ఉండేది ఇండస్ట్రీ. చిట్టిబాబు గారు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు తెలియట్లేదా? చిట్టుబాబు అలా కాదమ్మా అను. చిట్టుబాబు అలా కాదు, ఇలా చెయ్యి. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఈ ఆధ్యాత్మికంగా ఎక్కువ మరలడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయంటే? 1,20,00,000, 1,30,00,000 అలా ఖర్చు పెట్టి బాబా గుడి కట్టి అది ఇస్తాడు బాబా. అయితే నాతో పెట్టుకో, నేను రౌడీ అంటాడు. రౌడీ కాదు, మెసం పెట్టిన రౌడీ కాదు, బక్కాడు కూడా రౌడీ. మీరెవరు అంటే మా ఇంటి పేరు రాజుబాబు అని చెప్పుకుంటే 1000 మంది అన్నం పెడతారు. కూర్చోళ్ళారా, నేను నిలబడక్కర్లే, కూర్చున్నా నెగ్గేస్తాను రాజుబాబు. మా అన్నయ్య పోయినప్పుడు వేస్తా నా బాబా నేను తిట్టేశా. ఎప్పుడు దేవుడి మీద కోపం కాలేదు, బాబా మీద కోపం వచ్చింది. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను అనుష. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు సీనియర్ మోస్ట్ యాక్టర్ ఉన్నారండి. దాదాపు 700కి పైగా సినిమాలలో వారు నటించారు. 700 సినిమాలు అంటే నిజంగా మామూలు విషయం కాదు. అప్పటి ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళ తరం మొదలుకొని చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, రవితేజ గారు, సో ఇక్కడ దాకా కూడా అందరి హీరోస్ సరసన వాళ్ళ కాంబినేషన్లో కూడా వీరు యాక్ట్ చేయటం జరిగింది. ఎన్నో రకాల పాత్రలు, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషించారు, మనల్ని అలరించారు, ముఖ్యంగా నవ్వించారు. అన్నిటికీ మించి ది గ్రేట్ లెజెండరీ యాక్టర్, కమీడియన్ రాజబాబు గారి తమ్ముడు చిట్టిబాబు గారు ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు గెస్ట్. నమస్కారం చిట్టిబాబు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. సరే, అయితే చిట్టిబాబు గారు ముందుగా ముఖ్యంగా స్టార్టింగ్ మీ బాల్యం దగ్గర నుంచి మీరు ఎక్కడ పుట్టారు, అసలు ఇండస్ట్రీకి అడుగులు ఎలా వేశారు, రావటం వెనకాల మీ ఉద్దేశం ఏంటి, అండ్ అలానే రాజబాబు గారి గురించి కూడా మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి, దగ్గర నుంచి చూశారు కాబట్టి, సో వారు కూడా ఇండస్ట్రీకి రావటం ఎలా జరిగింది, ముందుగా ఈ విషయం గురించి చెప్తారా? ముందర లియో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షక భాషలందరికీ వందనాలు. మీ యూనిట్ అందరికీ బ్లెస్సింగ్స్ నావి. మా అన్నయ్య రాజబాబు గారని ప్రేక్షకులకు అందరికీ తెలుసు. నవ్వు సినిమా అనే 3 అక్షరాలు ఉన్నంతకాలం తను అలా చిరంజీవిగా ఉండిపోతాడు. ఆయన చాలా దానాలు ధర్మాలు చేసి యాక్టింగ్లో మకుటం లేని మహారాజులాగా వెలిగి ఆయన తనువు చాలించారు. నిజంగా మా అన్నయ్య గారు సినిమా ఇండస్ట్రీకి రాక ముందర తనేమో ఎస్ఎల్సీ దాకా రాజమండ్రిలో చదివి తర్వాత టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. టీచర్ ట్రైనింగ్ అయ్యి తను చిన్నప్పటి నుంచి డ్రామా చేసేవాడు. టీచర్ ట్రైనింగ్ అయ్యాక టీచర్గా కూడా పనిచేసి తర్వాత ఈ టీచర్గా ఎందుకు ఉండాలి, నేను సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అన్నట్టు టీచర్ ఉద్యోగం చేస్తూ మానేసి ఒక మెడికల్ కంపెనీలో, మహావీర్ మెడికల్ అని విజయవాడ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ
వైజాగ్లో కె వెంకటేశ్వరరావు అని రసన సమాఖ్య అప్పట్లో వాళ్ళ డ్రామాస్లో చాలా ఫేమస్ ఆయన డ్రామాలో వేయడం, అందులో మహా దొంగవీరుడని నాటకం, అందులో ఒక పాత్ర వేయడం అది చాలా పెద్ద పేరు తెచ్చింది. ఆ డ్రామాని రాజారావు గారని మద్రాసులో ఉండేవారు, డాక్టర్ రాజారావు గారు. ఆయనే మన జమున గారిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఈ డ్రామా చూడడం, ఆయనది కూడా మా సొంతూరు రాజమండ్రి. ఆయన రాజమండ్రి వాస్తవులు వెళ్ళినప్పుడు మా అన్న డ్రామా చూడడం, ఈ అబ్బాయి ఎవడో బాగున్నాడు, బాగా చేస్తున్నాడు, నువ్వు సినిమాలోకి రావచ్చు కదా అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. దాని ముందర తను పుట్టింది మాత్రం మన నరసాపురంలో పుట్టడం, తర్వాత ఇండస్ట్రీకి తను వెళ్ళడం, ఇండస్ట్రీకి అలాగా తను ఆ రాజారావు గారి ద్వారా మద్రాసు వెళ్ళాడు. నేను పుట్టిందేమో అమలాపురంలో పుట్టి నేను ఎస్ఎస్సీ దాకా రాజమండ్రిలో చదివా. తర్వాత ఐటీఐ కాకినాడలో చేశా ఎలక్ట్రీషియన్గా. తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చా. అప్పటిదాకా నేను డ్రామాస్ వేయలే. ఉద్యోగరీత్యా హైదరాబాద్కి రావడం, నేనేమో ఉద్యోగం చేస్తూ ఈవినింగ్ కాలేజీ పియూసీ చేసి, అది న్యూ సైన్స్ కాలేజీ హైదరాబాద్. తర్వాత బీకామ్ భద్రికా ఈవినింగ్ కాలేజీ చదివా. ఆ భద్రికా నేను పియూసీ చదువుతున్న ఒకటి ముద్దబ్బాయి డ్రామా వేయడం. తర్వాత నేను బీకామ్ చదువుతుంటే 3 ఏళ్ళు నేను కల్చరల్ వింగ్లో సెక్రటరీ చేశా. 3 ఏళ్ళు బెస్ట్ కమ్యూన్ వచ్చా. ఆ బీకామ్ ఫైనల్ ఇయర్లో 3 ఇయర్స్ బెస్ట్ కమ్యూన్ నా గోల్డ్ మెడల్స్ కూడా వచ్చింది. అప్పుడు డ్రామాలు వేయడం, నేను బీకామ్ చదువుతున్నామని నేను డ్రామాలు వేయడం. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి డ్రామాస్ చేసేవాడు. అలాగా మా అన్నయ్య కూడా ఇండస్ట్రీకి వెళ్ళాడు. తను కొన్నాళ్ళు పాపం వెంటనే ఇండస్ట్రీ అనేప్పటికల్లా వేషాలు అనేప్పుడు ఇప్పుడు ఇప్పట్లా కాదు, అప్పుడు చాలా కష్టం. ఒక పిక్చర్లో ఒక 5 నిమిషాల క్యారెక్టర్ వేయాలంటే అది చాలా అదృష్టం, అంత కష్టం కూడా. ఆ టైంలో కొన్నాళ్ళు వెళ్ళిన వెంటనే వేషాలు రాకపోతే ట్యూషన్ చెప్పేవాడు. మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి బుర్రకథల్లో ఆశని చెప్పేవాడు, మిమిక్రీ చేసేవాడు. అలాగే మద్రాసు వచ్చాక ట్యూషన్ చెప్పుకుంటూ మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేశాడు. ఆ ప్రోగ్రామ్ చేయడం, కొన్నాళ్ళు చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏదో టీచర్ ట్రైనింగ్ అయ్యావు, మామూలుగా మాస్టర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే, కాదు నేను సినిమా ఆర్టిస్ట్ అవుతానని వెళ్ళాం. అది ఏంటంటే ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ అవునా అంటారు, అక్కడే ఉండాలి అన్నట్టు అలాగా కష్టపడి. మీరు కూడా ఏమన్నా చెప్పేవాళ్ళ అండి, అంటే ఎందుకు ఈ కష్టాలు ఇది అని అన్నయ్య గారికి? అప్పుడు నేనేంటంటే చెప్పేంత ఏజ్ కాదు. ఓకే. మా అన్నయ్య తర్వాత అక్క ఉంది, అక్క తర్వాత ఒక అన్నయ్య పోయాడు, తర్వాత నేను 4th. మా అమ్మ నాన్నగారు చెప్పిన తనకేంటంటే నేను అవ్వాలి అని వెళ్ళాడు. ఆ కష్టాలు ఏవో బతుకుతా ఉన్నాడు. ప్రతి మనిషికి కూడా ఎవడైనా సరే ఈరోజు సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా, ఒక బిజినెస్లో పైకి రావాలన్నా, ఒక ఉద్యోగానికైనా సరే, ఒక డాక్టర్ చదవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, నేను చదవాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఒక కళాకారుడు అవ్వాలి అని సంకల్ప బలం ఉంటే ఆటోమేటిక్ అవుతాం. ఇప్పుడు ఏదైనా సరే, దేంట్లోనే సరే ఆ సంకల్ప బలం నీకు నువ్వే మార్గం చేసుకోవాలి. దేవుడు మనం తలరాత్రి రాస్తాడు, ఆ రాత్రిని బట్టి మనం అలా అవుతూ ఉంటాం. దేవుడు తలరాత్రి రాయడు. అన్నిటికీ ఏంటంటే ఆయన ఆయుష్, పుట్టుకు తేదీ, పోయే తేదీ, ఇది జీవితం రాయొచ్చు. కానీ ఈ మనిషిగా పుట్టాక మాత్రం మనం ఏవాలో మన చేతిలో ఉంది. ఇంత మట్టి తీసుకురా,
నేను కమెడీగా ఇన్ని పిక్చర్లు 700 సినిమాలు చేశాను. నాకు బొమ్మలు చేయడం రాదు, మీరు ఇంత మట్టి ఇవ్వండి నాకు. నేను బొమ్మ చేయాలని అనుకుంటే ఒక నెలల్లో ఒక బొమ్మ చేశాను, నీకు చూపించా. ఎలా ఉంది బొమ్మ అంటే, నేను కొంచెం ముక్కు వంకరగా ఉంది, ఆ ముక్కు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాతకి నెలకు బొమ్మ చేస్తాం, తర్వాత 15 రోజులకు బొమ్మ చేస్తాం, తర్వాత రోజుకు బొమ్మ చేస్తాం, తర్వాత రోజు 10 బొమ్మలు చేస్తాం. బొమ్మ చెయ్యాలని థాట్ కావాలి, నేను బొమ్మ చెయ్యాలి అని సంకల్పం ఉండాలి. అలాగా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని తన సంకల్పం చేసుకుని వెళ్ళాడు. అక్కడ ఏంటంటే ఎన్నో కష్టాలు. ఇప్పట్లాగా ఇవాళ డబ్బుంటే బయట వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు. నువ్వు హీరోయిన్ అయిపోవాలంటే మీ నాన్నగారు ఒక ₹1 పెట్టి నేను హీరోయిన్ పెట్టి పిక్చర్ తీసేయచ్చు కదా. అప్పుడు అలా కాదు, సినిమాలోకి వెళ్ళడానికంటే చాలా కష్టపడేవారు. ఇంకోటి, ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి రికమెండేషన్తో ఒక క్యాండిడేట్ వచ్చాడు, ఏమండి మా మనవడు వాడిని హీరో చేయండి అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తే ఎంతమంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు, చేస్తారు. వాళ్ళని ఫ్లైట్లో ఢిల్లీ నుంచి వస్తాడు కదా, ఎయిర్పోర్ట్లో అందరూ రిసీవ్ చేసుకుంటారు ప్రొడ్యూసర్స్. ఓపెనింగ్ ఫిలిం సిటీలో పెట్టారు, మినిస్టర్లు అందరూ వచ్చారు. ఆ అబ్బాయికి బందోబస్తు ఒక 200 మంది పోలీసులు పెట్టారు, ఒక 5 మేకప్ మ్యాన్లు పెట్టారు, 5 టచ్అప్ మ్యాన్లు పెట్టారు. అంత గౌరవం ఓకే, ఎందుకంటే మోడీ గారు రికమెండ్ చేశారు కదా. కానీ ఆ అబ్బాయి మేకప్ అంతా వేసుకున్నాక కెమెరా పెట్టాక డైరెక్టరు క్లాప్ యాక్షన్ అన్నాక ఆ అబ్బాయే చేయాలి. ఆ అబ్బాయి కూడా వచ్చి ఈ జనం కానీ ఆ రికమెండేషన్ కానీ పనిచేయదు. క్లాప్ కొట్టాక ఆ అబ్బాయే యాక్ట్ చేయాలి. అంటే ఎంత రికమెండేషన్ ఉన్నా నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకోవడం, అతను అలా సంకల్ప బలం, అతను కృషితో ఆర్టిస్ట్ అవుతాడు తప్ప ఈ సినిమా ఫీల్డ్లో రికమెండేషన్ లాభం లేదు. అంతే కదా, నువ్వు పాటలు పాడాలనుకుంటే ఎలాగా రికమెండేషన్ చేస్తే నువ్వు పాడలేవు, దానికి సంగీత జ్ఞానం కావాలి. అలాగా అన్నయ్య గారుకి వచ్చిన ఫస్ట్ బ్రేక్ ఏదండి? అంటే మూవీలో ఇంకా ఓకే ఇంకా సెటిల్ అవ్వచ్చు హ్యాపీగా అని ఇంట్లో వాళ్ళు మీతో సహా నమ్మిన సినిమా ఏది? అదేంటంటే అప్పట్లో కులగోత్రాలు చిన్న చిన్న వేషాలు వేశాడు. సర్కార్ ఎక్స్ప్రెస్ చాలా టాప్. అప్పుడే మద్రాస్ టు కాకినాడ సర్కార్ ఎక్స్ప్రెస్ అని ట్రైన్ పెట్టారు. ఆ టైటిల్ పెట్టి పిక్చర్ తీశారు, అది టాప్. అది వచ్చాక ఆ టైం సర్కార్ ఎక్స్ప్రెస్ రిలీజ్ అయ్యాక ఇంకా వెనక్కి త్వరలే రాజుబాబు. అలాగా తర్వాత ఎట్లాగా వెళ్ళాడంటే రాజుబాబు లేకపోతే సినిమా ఆడదు అనే లెవెల్కి వచ్చింది. అప్పుడు ఎలా వచ్చిందంటే మళ్ళీను ఒక ఫ్లోర్లో రామారావు, ఒక ఫ్లోర్లో నాగేశ్వరరావు, ఒక ఫ్లోర్లో సోమవారు, ఇంకో ఫ్లోర్లో కృష్ణ గారు, అందరూ రాజుబాబు కాంబినేషన్ షాట్ అలా పెట్టుకుని వెయిట్ చేసేవారు. రోజు అక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు పనిచేసేవారు. రామారావు కూడా, రామారావు త్రూఅవుట్ వేషం రాజుబాబు కంటే. రామారావు ఎన్ని కాల్ షీట్లు ఇచ్చాడో సాంగులు తప్ప మిగతా సీన్స్ అన్నింటిలో ఉండాలిగా. అంటే రామారావు గారు ఈ నెలలో 15, నెక్స్ట్ మంత్ 15, ఆ నెల ఇంకో నెల 15, ఒక 45 డేస్ ఇచ్చేవారు. ఈ 45 డేస్లో అట్లీస్ట్ మినిమం 30 డేస్ రాజుబాబు ఇవ్వాలి కదా. నాగేశ్వరరావు వచ్చు, రామారావు, సోమవారు, హీరో పక్కని త్రూఅవుట్ వేస్తారు. అప్పుడు హీరో శ్రావణి వారు మా కాల్ షీట్ ఓకే. కమెడియన్ ఏంటంటే ఎన్ని పిక్చర్లు చేయొచ్చు కదా. హీరో ఏడాదికి 2-3 పిక్చర్లు చేసేవారు. అందుకోసం ముందర రాజబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాల్ షీట్ తీసుకురండి, ఆయన కాల్ షీట్ బట్టి మేము అడ్జస్ట్ చేస్తాం. ఎందుకంటే ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా రాజుబాబు ఉంటే సినిమాకి ఆడియన్స్ వస్తారు, ఆ పిక్చర్ ఆడుతుంది అనే నమ్మకం అంత రేంజ్కి తీసుకెళ్ళాడు. అలాగే రెమ్యునరేషన్లో కూడా హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అప్పట్లో ఒక ఈ నంది అవార్డ్స్ ఇవన్నీ లేవు, అప్పట్లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. అలాగా ఒక 9 ఇయర్స్ కంటిన్యూగా ఫిల్మ్ఫేర్
బెస్ట్ కమెడియన్ అవార్డ్స్ వచ్చాయి రాజబాబుకి. బా అప్పట్లో ఈ గిన్నీస్ బుక్లు లేవు, ఏమీ లేవు అన్న థాట్లో ఒక ఏడాదిలో 32 పిక్చర్లు చేశాడు. అలాగా తను చేసిన 484 పిక్చర్లో ఒక 360-70 పిక్చర్లు 100 డేస్. అలాగా తనకేంటంటే కెరియర్ని మ్యాక్సిమం చూస్తాడు. ఇంకా ఏంటంటే ఎలా ఉందంటే కమెడియన్ ఓ జోక్ వేస్తే నవ్వాలి, ఒక సిచ్యువేషన్లో కామెడీ చేస్తే నవ్వుతారు, అంతే కదా. అవును రాజబాబు ఇలా గోక్కుంటే నవ్వేవారు. అవును, ఆయన కనిపించినా కూడా నవ్వేవారు అంతే. దురదేశ్ గోక్కున్నా నవ్వారంటే రాజబాబు స్క్రీన్ మీద కనపడగానే నవ్వేయాలి. అదే ఎందుకంటే ఆ రాజబాబు కమెడియను అంటే ఇంకా ఏం చేస్తాడో అనవసరం. ఆఖరికి మీరు నమ్మవు, ఒక రోజుని ఒక షూటింగ్లో అన్నయ్య గుర్రం మీద రావాలి, గుర్రం మీద వస్తున్నాడు. ఆ షాట్ పెట్టారు కెమెరాని. ఆ గుర్రం కొంచెం సగం దూరం వచ్చాక ఒక 2 కాళ్ళు పైకెత్తేసి గుంట్లో పడేసింది. గుంట్లో పడేసిపోయాడు. అందరూ అక్కడ ఏమనుకుంటారు, బయట వాళ్ళు పడితే అయ్యో అతను పడిపోయాడు అంటారు, రాజబాబు పడిపోయారా అని నవ్వుతున్నారు అందరూ. అయ్యో అప్పుడు ఆ కెమెరా కట్ చేసి దగ్గరికి వస్తే లేదు, ఆ గుర్రం కూడా ఒక్క కాలు వేస్తే అవుట్, ఒక్క కాలు కూడా వేలే, ఆ గోతులు ఇలా పడుకుని ఉన్నాడు. అదేంటి నాకు దెబ్బ తగిలిందని మనం అరిచిన వాళ్ళకి ఏంటంటే ఒక కామెడీ చేస్తున్నాడు అనుకుంటారు. అలాగ అప్పుడు ఆ గుర్రానికి కూడా రాజబాబు అంటే తెలిసింది, అందుకని నా మీద కాలే లేదని మా అన్నయ్య అన్నాడు. అలాగా ఒక సిచ్యువేషన్లో షూటింగ్లో ఏంటంటే కొందరు నిజంగా మీరు నమ్మమ్మా, నేను ఒక 5 years బ్యాక్ బాబా గుడి ఫంక్షన్ అవుతాను, ప్రతి ఏడాది చేస్తారు పెదర్లపాడని బాబా గుడికి. అక్కడ February 3rd తారీఖు ప్రతి ఏడాది లక్షల మంది భోజనానికి వస్తారు, ఆర్టిస్టులు వెళ్తారు. ఒక స్టేజ్ మీద నేను, జయలలిత, రామ్ జగన్, గుండె హనుమంతరావు అన్ని ప్రోగ్రాం చేస్తున్నాం. ఏవిఎస్ కూడా ఉన్నాడు. ప్రోగ్రాం చేస్తుంటే నేను, ఏవిఎస్, జయలలిత, గీతా సింగ్, రాగిని కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. నేను ఇలా మైక్ పట్టుకున్నా. మైక్ పట్టుకోగానే నాకు షాక్ కొట్టింది. ఆ షాక్లో ఆ స్టేజ్ మీద ఉన్న పిల్లర్ పట్టుకున్నా. ఆ పిల్లర్ ఐరన్ పిల్లర్, దాన్ని పట్టుకున్నా. నేనేంటి ఇలా చచ్చిపోతున్నాను అనుకున్నా. అంటుంటే వీళ్ళేమో కామెడీ చేస్తున్నాను అనుకుని వీళ్ళు మామూలుగా నవ్వుతున్నారు. నాకు తెలిసి వీళ్ళకి చెప్పలేకపోతున్నా, ఏంటి ఇలా చచ్చిపోతున్నా అనుకుంటున్నా. లక్కీని అతను కింద కూర్చుని అతను అది స్విచ్ ఆఫ్ చేసి పడిపోయా. అప్పటిదాకా నాకు షాక్ కొట్టినాడు. నువ్వు ఇంకా తిట్టినా, నువ్వేమో మామూలుగా అరుస్తున్నావు, కామెడీ చేస్తున్నావు, మేము అనుకుంటా ఉన్నాడు. ఇవేంటంటే అందుకనే కమెడియన్కి లైఫ్లో సీరియస్గా ఉన్నా ఇదే అనుకుంటా. అదే అవును. అండ్ అలానే చిట్టిబాబు గారు, మీరు ఇండస్ట్రీలో అంటే రాజబాబు గారి తమ్ముడిగా ఎలాంటి గౌరవాన్ని పొందారు, మిమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు? నేను అన్నయ్య ఇండస్ట్రీకి వెళ్ళి అప్పటికి ఇంకా పెళ్ళవలే, చాలా పిక్చర్లు చేశాడు. రంగరాజపురంలో భాస్కర్ శాస్త్రి గారు అని ఉండేవాడు, వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవాడు అన్నయ్య. నేనప్పుడు ఏఎంఐ చదవడానికి వెళ్ళా, బ్యాచులర్గా అన్నయ్య నేను. అక్కడే నిజంగా ఆ వీధిలో మన హేమలత గారని ఆర్టిస్ట్ ఉండేవారు. ఆవిడ సత్యమని కమెడియను. ఆ పక్క వీధిలో పద్మనాభం గారు, మిక్కిలేని గారు, కోదండపాణి గారు, మ్యూజిక్ డైరెక్టర్, వల్ల నరసింహరావు, వీళ్ళందరూ అక్కడ కాలనీలో రంగరాజపురంలో ఉండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా నేను మా అన్నయ్యతోటి సరదాగా షూటింగ్ వెళ్ళడం, నా చదువుకోవడం అలా జరిగింది. నేను అప్పుడు ఏంటంటే రాజబాబు తమ్ముళ్ళ నేను ఇండస్ట్రీకి వెళ్ళా, షూటింగ్కి వెళ్ళేవాడిని. అలా షూటింగ్కి వెళ్తున్నప్పుడు ఒకరోజు మా అన్నయ్య నన్ను షూటింగ్ రమ్మన్నాడు. నేను వెళ్ళా, కర్పకం స్టూడియో. అందులో మా అన్నయ్య వేషం వేస్తున్నాడు. నేను మా అన్నయ్య షూటింగ్ చూడడానికి వెళ్ళా.
వెళ్తే ఆ కర్పకం స్టూడియోలో థియేటర్లో సీను. మా అన్నయ్య సినిమా చూస్తూ ఉంటాడు. సీను వెనకాల ఒకడు మా అన్నయ్య సినిమా చూస్తే ఇలా కూర్చుని సినిమా చూడాలి కదా, ఇలా అంటున్నాడు. ఈ వెనకాలాడు, కూర్చా, నువ్వు ఒక్కడే టికెట్ కొన్నావా, మేము టికెట్ కొనలేదా, మా ఇష్టం మేము సరిగ్గా కూర్చుని చూడు అని తిట్టాలి. వెనకాలాడు పోయ్ అని మళ్ళీ చూస్తూ ఉంటాడు. ఈ వెనకాలాడు సీను ఆ షూటింగ్ చేస్తుంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చేయట్లే. భీమ్ సింగ్ గారు డైరెక్టర్. 2-3 టేకులు అయ్యాయి, అబ్బాయి చేయలేకపోతున్నాడు. ఏంటి ఎలాగా, మా తమ్ముడు చేస్తాడు సార్. నేను ఎప్పుడన్నా నేను చెయ్య అన్న, బండిపుట్టు భీమ్ అన్న ఆ పిక్చర్ నేను చేయనన్నా. అది కాదు బాబు, చెయ్యి, దానికే ఉన్నాడు. వాడు ఆర్టిస్ట్ అండి, వాడు సిగ్గుపడుతున్నాడు, మీరు చెప్పండి అంటే భీమ్ సింగ్ గారు అన్నారు, చెయ్యి, దాంట్లో మేకప్ లేదు, ఏం లేదు. మామూలుగా నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నా, దాకా చెయ్యి, సినిమాలో వద్దు, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ఆర్టిస్ట్ని వెతకాలి, ఆ షూటింగ్ అవ్వాలి. సరే ఆఖరికి చేశా. ఆ సీన్ చేశాక అందరూ చప్పట్లు కొట్టారు. అప్పట్లో న్యాయంగా ఉంటే 1000 రూపాయలు అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు లెక్క. 1000 రూపాయలు ఇచ్చారు, నాకు డబ్బు వద్దన్న. ఫస్ట్ పిక్చర్ సినిమా అనేది ఏ వేషమైనా సరే ₹1 తీసుకోవాలి, ఫ్రీగా చేయకూడదు అన్నాడు మా అన్నయ్య. ఆయన చేతితో తీసుకో అని భీమ్ సింగ్ గారి చేతితో 1000 రూపాయలు ఇచ్చారు. ఆ సీన్ షూటింగ్ చేసా సరదాగా. వచ్చాక నువ్వు నమ్మవు, నేను మామూలుగా ఒక 1 year ఏమై చదివా, నాకు వల్ల కాలేదు, నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసా. ఇంకా బండిపోటు భీమన్ రిలీజ్ అయ్యాక బలి చేస్తావు చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ. అప్పుడేంటి, ఒక్క సీన్ చేసినా ఆంధ్ర వెళ్తే ఆటోమేటిక్ గుర్తుపెట్టేవారు. అంటే ఏంటంటే అప్పుడు ఆర్టిస్ట్ అవ్వడం, ఆ స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద కనపడడం, ఏదో జాతకుడు ఉంటే కానీ కనపడేవాడు కాదు. అందుకోసం చిన్న వేషం బాగా కనపడింది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం ఈ అవుట్డోర్లు వచ్చాక అక్కడ ఆర్టిస్టులు లేకపోతే అక్కడే లోకల్ వాళ్ళని, బాబు నువ్వు వేషం వేస్తావా, డైలాగ్ చెప్తావు బాగా, ఏమా నువ్వు వేస్తావా, ఏమంటే మీరు చేస్తారా, ముసలి పెట్టి చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా అంటే నేను వేషం వేశాను ఆ పిక్చర్లో అని అనుకో, మా అమలాపురంలో షూటింగ్ చేశారు, మా బావమర్ది వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆడు చేశాడు, మొన్న అక్కడ ఎక్కడ రంపతోటలో చేశారట, మా మామయ్య వేషం వేయించారు. అయితే వేషం అనేది లోకు అయిపోయింది, మూడగొల్ల కాదు. నేను చెప్పాను ఇందాక బండిపోవడం ఆ సీన్కి అంత అలా ఉండేది. ఇప్పుడు ఏంటి చిన్న చిన్న వేషాలు, ఒక 2 సీన్లు 3 సీన్లు వేషాలు కొట్టాలు పెట్టి తీసేయడం. సినిమా అనేది అప్పుడు అవుట్డోర్ లేదు, ఎప్పుడైతే ఇలా ఉండేది సినిమా, ఇలా అయిపోయింది. నువ్వు నమ్మవు, రామారావుతో నేను 42 సినిమాలు చేస్తాను. ఆయన డైరెక్షన్ అవ్వచ్చు, ఆయన హీరో అవ్వచ్చు. అప్పట్లో ఆయన పైన మేడ నుంచి దూకాలంటే దూకేవారా, దూకరట మామూలుగా ఆయన ఎలా అనడం, డూపుని పెట్టడం, కింద పరుపులు వేయడం. అప్పుడు జనంలో నాగేశ్వరరావు ఫ్యాన్స్, రామారావు ఫ్యాన్స్. మా రామారావు పైన ఎక్కడ దూకుతాడువా, దూకితే ఇప్పటి మనిషి పోడా, నిజంగానే దూకాడు, దూకలేదు. అలా దెబ్బలాడుకుని కొట్లాట్లు కూడా జరిగాయి అందరూ ఫ్యాన్స్లో. నిజంగా అప్పుడు దూకలే, కానీ అది అబద్ధంగా దూకలేక అబద్ధాన్ని నిజం అనుకునేవారు జనం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక చిరంజీవి గారు అవ్వచ్చు, ఒక పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఒక జూనియర్ ఎన్టీఆర్ రియల్గా చేస్తామని చేస్తున్నారు. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళాక జనం ఏమంటున్నారు తెలుసా, ఎందుకు దూకుతారా, దూబుని పెడతారు, వాడు ఇలా అంటాడు, కింద పరుపేస్తారు అంటారు.
ఇప్పుడు నిజాన్ని అబద్ధం అంటున్నారు, అవును. అప్పుడు నిజాన్ని అప్పుడు అబద్ధాన్ని అబద్ధాన్ని నిజం నిజం అన్నారు. అన్నారు. ఇంత తేడా ఉంది. ఎందుకంటే అవుట్డోర్ వచ్చాక షాట్ ఎలా తీశారు, ఈ ఫైట్ సీన్ ఎలా తీశారు అని తెలిసిపోయింది. తెలిసిపోయింది. అలాగా ఆ టైంలో నేను వెళ్ళడం, నేను మా తర్వాత నేను ఒక 2 years బీకామ్ అయ్యేదాకా, బీకామ్ ఫస్ట్ ఇయర్లో నేను ఒక ఇక్కడ హైదరాబాద్లో సారథి స్టూడియోలో పల్లెటూరు బావ అని ఒక సినిమా, అన్నయ్య, రమాప్రభ, రేలం గారు, నాగేశ్వరరావు వీళ్ళందరూ చేస్తున్నారు. మొత్తం అందరూ హేమాహేమీలే. అప్పుడు అన్నయ్యకి బావమర్ది వేషం వచ్చింది. అంటే రమాప్రభ తమ్ముడు. ఎవరు వేస్తారు? మా తమ్ముడిని అడుగుదాం, నేను చేయను అని పిలిపించారు. నేను చేయను వేషాలు, నాకొద్దు, నాకు నిజంగా ఇష్టం లేదు. అప్పుడు నాకేంటంటే నేను బీకామ్ పాస్ అయ్యి బ్యాంక్ ఎంప్లాయీ చేయాలి నా థాట్. ఓకే. అది నేను చేయనన్నా. అందరూ చెప్పారు, ప్రత్యేకత్మ గారు దానికి డైరెక్షన్, సరే ఒప్పుకున్నా. ఆ వేషం చేస్తున్నప్పుడు రమాప్రభ, నేను, అన్నయ్య, రమాప్రభ అన్నయ్య 3 పిల్లలు, నేను రిక్షావాడి వేషం, రమాప్రభ తమ్ముడు వేషం. ఆ రిక్షా తొక్కడం కోసం, నాకు రిక్షా తొక్కడం రాదు కదా, మనకి ఏం నేర్చుకుంటాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 3 రాత్రులు నా ఫ్రెండ్స్ నేను రిక్షా ట్రైనింగ్ అయ్యి ఆ సీన్ చేశాను. ఆ పిక్చరు అవుతూ ఉన్న టైంలో మళ్ళీ మరుపురాని మనిషిని ఓ పిక్చర్ ఉంది, అందులో అన్నయ్య కొడుకు వేషం ఉంది అక్కడ మద్రాసులో. ఓకే. నా కొడుకు వేషం మా తమ్ముడితో వేయించండి. అప్పటికే ఇండస్ట్రీలో పల్లెటూరు బాబులు చాలా బాగా చేసినట్టు రాజబాబు తమ్ముడు అనేప్పుడు కదా. నెక్స్ట్ ఈ పిక్చర్ అవ్వకుండా ఆ పిక్చర్ వచ్చేసి, ఆ పిక్చరు అవుతుండడం బంగారు కళలు చేశాను. తర్వాత రాధన్ పెళ్ళి ఇంకా ఆపేసా. 4 పిక్చర్లు అయ్యాక ఆపేసా. నేను బీకామ్ అయ్యేదాకా నేను సినిమాలు చేయను అని ఆపి 73లో అప్పుడు నాకు ఇంకా బ్యాంక్ జాబ్ రాదని తెలిసిపోయింది. ఒకసారి అటెండ్ అయ్యా, పరీక్ష పాస్ అయ్యా, రికమెండేషన్ లేక రాలే, నాకు వద్దని అప్పటి నుంచి వెళ్ళి. ఓకే. అలానే రమాప్రభ గారికి రాజబాబు గారికి ఒక స్పెషల్ అనుబంధం ఉంటుంది. రమాప్రభ గారిని అసలు ఎప్పుడు కదిలించినా మా రాజబాబు అని ఆవిడ కూడా చెప్తూ ఉంటారు. ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. అసలు ఇంకా వాళ్ళ జంటకి ఇంకప్పట్లో హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉండేదో వాళ్ళ జంటకి అంత క్రేజ్. రమాప్రభ గారితో మీకు ఉన్న అనుబంధం గురించి చెప్తారు? నిజంగా చెప్పాలంటే టోటల్గా రోజుకి 24 గంటల్లో ఒక 18 గంటలు ఇద్దరు కొన్ని నెలలు కలిసి ఉండేవారు. ఎందుకంటే అప్పుడు పొద్దున్న గడ్డం తీసుకుని స్నానం చేసి వెళ్ళిపోవడం, రాత్రి మళ్ళీ వచ్చాడు 2, మళ్ళీ పొద్దున్నే 6 గంటలు అవ్వడం, 3-4 షిఫ్ట్లు చేసేవారు వాళ్ళిద్దరు కలిసి. ఫస్ట్ నవ్వు కామెడీ అంటే రేలం గారు గుర్తొస్తారు. రేలం గారు గిరిజ, తర్వాత పద్మనాభం గారు వచ్చారు, పద్మనాభం గారు గీతాంజలి, తర్వాత రాజబాబు, రమాప్రభ. వాళ్ళిద్దరూ అందరూ ఏంటి ప్రతి పిక్చర్లో ఇంకో వేరే జోడీ లేదు. ఇంకో అత్తగారులాగాను, ఇంకో సవితల్లాగా ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు వేయాలి తప్ప ఇంకా రాజబాబు పక్కన రమాప్రభ వేయాలి, అది ఫిక్స్డ్. ఉంటేనే జోడీ ఉంటేనే ఆడుతుంది అనే లెవెల్కి వచ్చేసింది. జనం అందరికీ ఇది సహజం. ఒక ఆడ మగ ఒక 10 రోజులు కలిసి ఉన్నారంటే బ్యాడ్గా అనుకోవచ్చు. ఇన్నేళ్ళు ఇన్ని పిక్చర్లు చేసినప్పుడు బ్యాడ్గా ఉన్నారనుకుంటారు. నాకు మా అన్నయ్య మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాడు, నాకు రమాప్రభకి ఏ విధంగా బ్యాడ్గా లేదు. అందుకని రమాప్రభ కూడా ఒక ఏబిఎన్ ఇంటర్వ్యూలో కానీ ఇంకో ఇంటర్వ్యూలో కానీ నాకు ఒక తమ్ముళ్ళలాగా, వాడు నాకు అన్నలాగా, ఒరే రాజబాబు, అది ఎవరికి తెలియదు, పబ్లిక్ తెలియదు. కానీ యాక్టింగ్ని యాక్టింగ్ లాగా చూడాలి. ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు ఆర్టిస్టులు అయ్యారు. ఈ అన్నా చెల్లెలు వైఫ్ అండ్ హస్బెండ్కి చేయొచ్చు, అప్పుడే కరెక్ట్ యాక్టింగ్. బాబు నాకు చెల్లాయండి, నాకు చెల్లాయి అవుతుంది, నేనేమో మా చెల్లాయితోనే వైఫ్ కాదు. అలాగా ఒక బ్యాడ్గా లేకుండా ఎన్ని వైఫ్ అండ్ హస్బెండ్లు, ఎన్ని చెల్లెళ్ళు, ఎన్ని ఇన్నోసెంట్లు క్యారెక్టర్లు వాళ్ళిద్దరు ఎన్ని చేశారు.
అందుకనే యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అవును. బయట పబ్లిక్ అనుకోవచ్చు, వాళ్ళకేం తెలియక అదే. ఆయన పైనుంచి దూకేశాడంటే నిజంగా దూకితే బతుకుతాడా? ఒక అమ్మాయినేమో రేప్ చేశాడు, నిజంగా రేప్ చేస్తూ అవుతుందా? అలాగే ఒక హీరో హీరోయిన్ తోటి ఏమో సాంగ్ పాడుతుంటే వాళ్ళిద్దరు బాగా ఉంటారంటే ఉంటారా? షూటింగ్ వరకే, అయిపోయాక మన లైఫ్ వేరు కదా. అంతే. అది ఏంటంటే ఆడియన్స్కి ఏంటంటే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు తప్పు లేదు. ఎక్కడైనా ఈ ప్రపంచంలో నీకు ఎన్నేళ్ళు? 26. 26. నీకు 26. మీ అమ్మ నాన్నగారిని కానీ అడుగు, లేకపోతే పబ్లిక్లో ఎవరినైనా అడుగు. ఎవడైనా ఇద్దరు లవర్సు నువ్వు పబ్లిక్ గార్డెన్లో కానీ, హుస్సేన్ సాగర్ దగ్గర కానీ, ఇంకో బృందావన్ గార్డెన్లో కానీ, తాజ్మహల్ దగ్గర కానీ ఇద్దరు పాడుకుంటూ డ్యాన్స్ చేసిన లవర్స్ ఉన్నారా? ఎక్కడైనా చూసామా? చూడలే. సినిమా కనుక ఇలాగా మనం పెడుతున్నాం. ఈ మధ్యనగో కొత్తగా పూర్వం తాంబూలాలు అంటే పెళ్ళికొడుకు ముగ్గురు వెళ్ళారు, తాంబూలాలు వేసుకున్నారు, పెళ్లి చేశారు. ఇప్పుడు సంగీతు, మెహందీ ఇవన్నీ పెడుతున్నారు. అప్పుడు ఏంటంటే ఆ పెళ్ళికొడుకులు పెట్టి డబ్బు బాగా ఉంది కనుక వాళ్ళిద్దరిని ఒక గాడిని తీసుకెళ్ళి ఒక హీరోయిన్ సాంగ్ షూట్ చేస్తున్నారు తప్ప ఎవ్వరు లవ్వరు ఇద్దరు ప్రేమించుకునే వాళ్ళు ఎక్కడా పాడుకోవడం మనం చూడం కదా. అది యాక్టింగ్. మనం ఏంటంటే సినిమా అనేది వెళ్ళు అండం వేరు. సినిమా మూలని వెళ్ళు ఏంటి మనం యాక్ట్ చేయాలి కదా. యాక్టింగ్ కోసం అయ్యో నన్ను ఏం చేయొద్దు అంటుంది. నిజంగా రేప్ సీన్లో రేప్ చేస్తాడా? చేయడు. పైనుంచి దూకుతాడా? దూకితే కాళ్ళు ఎగవా? అందుకని యాక్టింగ్ అనేది యాక్టింగ్లాగా ఉండాలి. నేను నిజంగా ఇప్పుడు వచ్చి హీరోలకు కూడా చెప్తున్నా, అందరు ఆర్టిస్టులకు చెప్తున్నా, మనం ఎప్పుడైనా సరే ఏ షాట్ అయినా పైనుంచి దూకండి, ఆ చెట్టు మీద దూకండి, ఆ ఫ్లైట్లోంచి తాడుతో వేలాడండి అనే రిస్క్ షాట్లు చేయకూడదు. ఎందుకంటే రిస్క్ షాట్ చేస్తాం. ఆ షూటింగ్లో కాళ్ళు ఇరిగిపోయాయి. ఆ ప్రొడ్యూసర్ మనకి మళ్ళీ ఇచ్చాడు కదా. అంత రిస్క్ చేయక్కర్లే. యాక్టింగ్లా చేయాలి. యాక్టింగ్ కూడా ఓన్లీ ఆ కెమెరా ముందరే. ఇంటికి వచ్చాక నేను మా భార్య దగ్గరికి వచ్చి నేను మహారాజు వేషం వేస్తా, రాజాదిరాజుని అన్నం పెట్టు అంటే ఊరుకుంటుందా? చీపురు కట్టి అంటే కదా. అంటే ఆ క్లాప్ కొట్టాక యాక్టింగ్, కెమెరా అయిపోయాక యాక్టింగ్ మానేయాలి. రియల్ లైఫ్లో యాక్ట్ చేయకూడదు మనం కదా. అలాగే రియల్ లైఫ్ తోటి అంత రిస్క్ చేసి మనం చేయక్కర్లేదు. ఇప్పుడు చిట్బాబు గారు మీరు కూడా ఎంతోమంది యాక్టర్స్ తోటి యాక్ట్ చేయడం జరిగింది. అప్పటి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చాలామంది సీనియర్ యాక్టర్స్ తోటి, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇలా చాలామందితోటి మీరు నటించారు. వాళ్ళతో ఎవరితో అయినా సరే మీకు మర్చిపోలేని మంచి అనుభూతులు ఉన్నాయండి? ఒక పిక్చరు ఒక 5 పిక్చర్లు చేసామంటే ఏదో గుర్తుండొచ్చు. నా నిజంగా నేను చాలా అదృష్టవంతుడు. నాకు మా అమ్మ నాన్న మంచి జన్మిచ్చారు. అందుకనే రాజబాబు లాంటి అన్నయ్యని ఇచ్చారు. నేను వాళ్ళు ఆ గోల్డెన్ టైం ఇండస్ట్రీ రంగారావు గారితో యాక్ట్ చేశా, సావిత్రి గారితో యాక్ట్ చేశా, రామారావు గారితో చేశా, నాగేశ్వరరావు గారితో చేశా, అలాగే రేలంగ్ గారితో చేశా, రమాప్రభు గారితో చేశా, అలాగే పద్మనాభ గారితో చేశా, అల్లు రామలింగ గారితో చేశా. ఇప్పుడు మళ్ళీ ఈ తర్వాత జనరేషను అప్పుడు శోభనబాబు గారు, కృష్ణ గారు అందరితో చేశా, చిరంజీవి గారితో చేశా. నేను ఇప్పుడు ఈ జనరేషన్లో అతను ఎవరు మన మహేష్ బాబుతో చేశా, రవితో చేశా, మళ్ళీ బన్నీతో చేయలే, పవన్ కళ్యాణ్తో చేయలే, జూనియర్ ఎన్టీఆర్తో ఫస్ట్ పిక్చర్ చేశారు స్టూడెంట్ నెంబర్ 1. నేనేంటంటే రామారావు కొడుకు బాలకృష్ణ గారు, రామారావు మన జూనియర్ ఎన్టీఆర్ 3 జనరేషన్ చేశారు. అలాగే నాగేశ్వరరావు, నాగార్జున కొడుకు అఖిల్తో కూడా చేశా. ఎప్పుడు శిశీంద్రి తర్వాత వీళ్ళతో చేశా. అలాగే రాఘవేంద్రరావు ఫాదరు కెఎస్ ప్రకాష్ గారు ప్రేమనగర్ డైరెక్టర్, ఆయన డైరెక్షన్ చేశా. రాఘవేంద్ర డైరెక్షన్ చేశా.
రాఘవేంద్ర కొడుకు డైరెక్షన్లో కూడా చేశాను, బొమ్మలాటని చేశాను. అంటే 3 జనరేషన్స్, 52-53 ఇయర్స్ నా ఇండస్ట్రీ లైఫ్. ఇప్పటిదాకా మా అన్నయ్య చాలా చాలా కష్టపడి చాలా పెద్ద ఒక చార్మినార్ లెవెల్ అంత కీర్తి కిరీటం సంపాదించాడు. ఆ కిరీటం, ఆ కీర్తి లేదు, మనం పెంచినప్పుడు పాడి చేయడానికి హక్కు లేదు. ఆ పాడి చేయకుండా వెళ్ళిపోతే చాలు. అలాగా ఆ కీర్తి పాడి చేయకుండా నిజంగా 3 జనరేషన్స్తో 53 సంవత్సరాలు చేసుకొచ్చానంటే ఇప్పటికీ నేను రిటైర్ అయ్యాను అన్ను. నేను ఇప్పటికీ నాకు వేషం వేస్తానంటే వేస్తాను నేను. కానీ ఏంటంటే పాత నీరు వెళ్ళిపోవాలి, కొత్త నీరు రావాలి కదా. మా అస్తమానం మనమే చేయాలని. ఓకే, ఇప్పటికైనా పిలిస్తే నేను చేస్తాను. ఇప్పుడు నాకు మా ఏజ్ 75. నేను ఇప్పుడు మ్యూజిక్ వేస్తే డ్యాన్స్ చేస్తాను. నేను ఫస్ట్ పిక్చర్లో ఎలా యాక్ట్ చేశానో ఇప్పటికీ అలాగే యాక్ట్ చేస్తాను. ఛాలెంజ్ దాంట్లో తేడా ఉంటే వేషం తీసేమను, వాళ్ళ పేమెంట్ డబుల్ పేమెంట్ నేను వెనక్కి ఇచ్చేస్తాను. నేను చేయగలను. మనం చేయగలం నమ్మకం ఉండాలి, మెమరీ పవర్ ఒకటి ఉండాలి. ఎప్పుడు నేను అందరికీ, మనమే కాదు, మన సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు ఏం కాదు, బయట వాళ్ళు కూడా చెప్తున్నాను, నేను ముసలాన్ని అయిపోయాను అనుకున్నావా, ఆ నిమిషం నుంచి ముసలాన్ని అయిపోతాం. నాకు ముసలాన్ని అవ్వలేదు, ఐఎమ్ యంగ్ అనుకోవాలి. రిలాక్స్ బై బాడీలీ, డోంట్ రిలాక్స్ బై మెంటలీ. ఇఫ్ యూ రిలాక్స్ బై mentally, యువర్ లైఫ్ ఈజ్ స్టాప్. నాకు 75 ఏళ్ళు వచ్చి నేను పెద్దాన్ని అయిపోయిన ముసలాన్ని అయిపోకుంటే అవుట్. నేను అనుకోవట్లే నాకు 50 ఏళ్ళే అని స్టాప్ చేసి పడ్డా. ఎందుకంటే నేను యాక్టివ్గా ఉన్నా. ఇప్పటికీ నేను స్టేజ్ ప్రోగ్రాం ఇచ్చిన యాక్టివ్గా ఉన్నా. అందుకోసం అందరికీ కూడా చెప్పేది ఏంటంటే వయసు కానీ బ్రెయిన్ మన చేతుల్లో ఉంది. మనం ఇప్పుడు నువ్వే బాగా 80 ఏళ్ళు వచ్చావు, అలా కూర్చున్నావు, ఒక్క అడిగేయమ్మా అంటే నడవవు. నా చేపట్టుకో 2 అడుగులు వేసి అవి బాబాయ్ నడవలేపుతాను అంటావు. నిన్ను నుంచోబెట్టి పెట్టుకోకొని వదిలేదనుకో, పరిగెడతావు లేదా? అవసరం కావాలి. నేను నడవాలి, నేను పరిగెత్తగలను, నేను డ్యాన్స్ చేయగలను, నేను పాడగలను, నేను యాక్ట్ చేయగలను, నేను డైరెక్ట్ చేయగలను అనుకుంటే ఏదైనా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మానవుడికి అసాధ్యమైంది లేదు కదా. మన ఆకాశం చూడు, నువ్వు ఎన్నోసార్లు ఫ్లైట్ ఎక్కావు, నేను కొన్ని 100 సార్లు ఫ్లైట్ ఎక్కాను. కానీ అప్పుడప్పుడు పైకి ఆకాశంగా చూస్తుంటే ఫ్లైట్ ఎగురుతూ ఉంటుంది. ఏంటి ఎలా ఎగురుతుంది? 200 మందిని కూర్చోబెట్టుకుని అనుకుంటా. కానీ ఆ ఫ్లైట్ కనిపెట్టింది కూడా మనలాంటి మనిషి. మానవుడికి అసాధ్యమైనది లేదు. ఉన్నంతకాలం నేను చెయ్యాలి అనుకోవాలి అంతే. అంటే అనుకున్నావా, ఆ సంకల్ప బలం ఉంటే అయిపోతాం. ఇప్పుడు మీరు ఈ 3 జనరేషన్ హీరోస్ తోటి మీరు ఇందాక చెప్పారు, మన ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళ ముగ్గురులో ఏమన్నా తేడాలు లేకపోతే ఏమన్నా పోలికలు మీకు ఏమన్నా కనిపించాయండి? ఎవరిలో? సీనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు ముగ్గురితో యాక్ట్ చేశారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఏదన్నా ఒక దగ్గర పోలిక ఏదన్నా ఉందా, నటన పరంగా కావచ్చు ఏదన్నా? ఇప్పుడు రామారావు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురిని తీసుకున్నాం. రామారావు టైం మెయింటైన్ చేసేవారు. 7 గంటలకు షార్ట్ మార్నింగ్ అంటే పెట్టుకోండి మీరు, మేము వస్తాం అని కరెక్ట్గా 6:45కి ఆయన వచ్చేసేవారు. అలాగే బాలకృష్ణ మెయింటైన్ చేశాడు, అలాగే జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళు ముగ్గురికి నిజంగా అందరికీ అలా ఇవ్వడు. తాతకి, కొడుక్కి, మనవడికి ఇవ్వడు. ఆ నటరాజు గొప్పాడు. ముగ్గురిని 3 రకాలుగా ఆర్టిస్టులు చేసింది. ఆయన ఇందాక చెప్పాను చూసావా, ఆయన పేరు పాడు చేయరు. ఇప్పటిదాకా బాలకృష్ణ గారు ఎన్ని పిక్చర్లు చేసినా ఒక పద్ధతి, ఒక పలకరింపు. అలాగే జూనియర్ ఎన్టీఆర్లో కూడా నేను చేశాను. తర్వాత ఒక 5-6 సార్లు కలిసినప్పుడు కూడా పెద్దలంటే గౌరవం, సీనియర్లు అంటే గౌరవం, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ ముగ్గురులో నేనంటే ఎప్పుడైనా సరే మామిడి టెంక నాటితే మామిడి చెట్టే వస్తుంది, వేప ఇది కాయ వాటే వేప చెట్టే వస్తుంది. అందుకు రామారావు గారు నాటిన చెట్లు కనుక
వాళ్ళందరూ ఒకటే, మామిడి పళ్ళే కాస్తాయి, బంగిలి పిల్లకాయలే కాస్తాయి. అందుకోసం ముగ్గురులో ఏంటంటే జనరేషన్ బట్టి అప్పుడు వాళ్ళు నిజంగా రామారావు గారు, నాగేశ్వరరావు అవ్వచ్చు, సావిత్రి గారు అవ్వచ్చు, ఒక రంగారావు అవ్వచ్చు, వాళ్ళందరూ లేదు ఆర్టిస్టులు అయ్యాలంటే ముళ్ళ పొదలు, తుమ్మ చెట్లు లోంచి వెళ్ళాలంటే కష్టం కదా. ఇలా వంగుంటే ఇలా గుచ్చుకుంటుంది, అలా వంగుంటే ఇలా గుచ్చుకుంటుంది, ఇలా వంగకపోతే ఇక్కడ గుచ్చుకుంటుంది. అలా ముళ్ళ పొదల్లా ఉండేది ఇండస్ట్రీ. వాళ్ళందరూ చెట్లన్నీ కొట్టి రోడ్లు వేసి ఇప్పుడు ఈ జనరేషన్కి ఇచ్చారు. అందుకనే ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలన్నా, హీరో అవ్వాలన్నా అప్పట్లో ఉన్న కష్టంలో 100 వంతు లేదు. ఇప్పుడు డబ్బు ఉండాలి, హీరో అయిపోవచ్చు, డబ్బు ఉండాలి, సినిమా తీసేయచ్చు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పిల్లర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. వాళ్ళందరూ మనకు ఆ చెట్లు ముళ్ళ కంచెల నుంచి వెళ్ళి చెట్లన్నీ కొట్టి రోడ్లు వేసి ఇప్పుడు ఒక రహదారులని ఏర్పాటు చేశారు. అందుకనే ఇప్పటికీ అప్పటికి వాళ్ళు మహానుభావులు. దట్ ఈజ్ ద గోల్డెన్ ఏజ్. వాళ్ళే పునాదులు. సినిమా అంటే ఏంటో చెప్పిన వాళ్ళు కదా. ఇప్పుడు నువ్వు నిజంగా చెప్పినా నేను హీరోయిన్ అవ్వాలి నువ్వు అనుకున్నావు అనుకో, ఏ ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళద్దు. సావిత్రి గారి సినిమాలు అన్నీ వేసుకుని రోజుకు 1 గంట చూడు, నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు. అవే వాళ్ళ బుక్స్ మనకి, వాళ్ళ లైబ్రరీ. వాళ్ళేంటి సావిత్రి గారు ఏమండి ఇలా రండి అనాలి, ఆవిడ డైలాగ్ చెప్పేది కాదు అండి. అలాగే మీనా కుమార్ కళ్ళతో యాక్ట్ చేసింది. రామారావు డైలాగ్ చెప్పాలండి, ఏమైంది అనేవాడు. అదన్నీ యాక్టింగు. ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు, ఓ రావణాసుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ చూపించారు. ఆ యాక్టింగ్ అంటే ఇది అని ఒక లైబ్రరీకి బుక్కులు అంటారు. ఒక రామాయణం, మహాభారతం ఎలా పెట్టుకుంటాం, ఓ బైబిల్ ఎలా పెట్టుకుంటాం, ఓ ఖురాన్ ఎలా పెట్టుకుంటాం, అలాగే సినిమా ఇండస్ట్రీకి బుక్స్ రాసిన వాళ్ళు ఒక రామారావు, నాగేశ్వరరావు, రంగారావు, సావిత్రి గారు, ఒక ఘనసార గారు. అంటే ఇప్పుడు మీ తర్వాతి తరం అంటే మీ పిల్లలు కావచ్చు, రాజబాబు గారి పిల్లలు కావచ్చు, వీళ్ళని ఇండస్ట్రీకి దూరం పెట్టడానికి ఏమన్నా పర్టికులర్ కారణం ఉందా అండి? చెప్పాను కదా ఇందాక, వాళ్ళు ఆర్టిస్ట్ అవ్వాలి అనుకోవాలి, అవుతారు కదా. ఇప్పుడు అందరూ పలకెక్కాలంటే మోసేవాళ్ళు ఉండాలిగా. మా ఇంట్లో మేమే కమెడియన్స్ అవ్వాలి, హీరో ఇంట్లో హీరోలే ప్రొడ్యూసర్ అవ్వాలి, ఇంకొక ఎవరు వద్దా? ఎవడ అదృష్టం వాళ్ళు మా పిల్లలే ఉన్నారు. చేయాలంటే నేను అవుతానంటే చేయమంటాం. ఇప్పుడు మా అన్నయ్యకి 2 అబ్బాయిలు, నాకు ఒక పాప. మా తమ్ముడు నెక్స్ట్ బాబీ అని ఉన్నాడు, వాడు 10 పిక్చర్లు చేశాడు, మంచి సింగర్, అతను ఇప్పుడు బిల్డర్. బాబీ తర్వాత అనంత్, 200 సినిమాలు చేశాడు. బాబీకి ఒక కొడుకు, బాబీకి ఒక కూతురు, అనంత్కి ఒక కొడుకు, అన్నయ్యకి 2 కొడుకులు, నాకు ఒక కూతురు. అన్నయ్య కొడుకులు యాక్చువల్గా అన్నయ్య పోయే టైంలో ఒక 9 ఇయర్స్ 11 ఇయర్స్ కుర్రాళ్ళు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏమవ్వాలో తెలియదు. మా వదిన గారి పాపం నిజంగా పాదాబంధనం చేయాలి. ఆవిడ పిల్లల్ని తండ్రి లేకపోయినా వాళ్ళని చదివించి బీఎస్సీ చదివించింది. బీఎస్సీ అయిపోయాక బీఎస్సీ కంప్యూటర్ చేశారు వాళ్ళు కంప్యూటర్ చేసి, అప్పట్లో కంప్యూటర్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు, కంప్యూటర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పట్లో అది బిగినింగ్. ఆ టైంలో వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో ఇప్పుడు వాళ్ళు 10 కోట్ల ఇల్లే 10 కోట్లు, 10 కోట్ల ఇంట్లో 2 సాఫ్ట్వేర్ ఓన్ కంపెనీ పెట్టుకున్నారు. ఆ కంపెనీలో మునుపు నేను చాలా 2-3 ఇంటర్వ్యూలు చెప్పాను. నీ కార్లో జీపీఎస్ ఉంటుంది కదా, రూట్ మ్యాప్. ఆ జీపీఎస్ సాఫ్ట్వేర్ కనిపెట్టింది రాజుబాబు పిల్లలు, మహేష్ బాబు, నాగేంద్ర బాబు, మహేష్ బాబు. అది వదిన గారు వాళ్ళు అక్కడ ఉన్నారు. పెద్దబాబుకి పెళ్ళి అయిపోయింది. పెద్దబాబుకి ఓ పాప బాబు, పాప పేరు సైన్య, కొడుకు పేరు రాజుబాబు. అలాగే వాళ్ళు ఇంకా అలా సాఫ్ట్వేర్
వాళ్ళు సినిమా ఇండస్ట్రీ లేదు. మా అన్నయ్య ఒక్క మాట వాళ్ళిద్దరిని సినిమాలో చూపించాలని మా సొంత పిక్చర్ చేసాం. మా అన్నయ్య 2 పిక్చర్లు తీశాడు. ఎవరికి వారు ఏం నా తెలియని మనిషి రోడ్డున పడ్డాడు. అప్పుడు వాళ్ళిద్దరిని మా వదిలిని అలా చూపించాడంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు సాఫ్ట్. తర్వాత నేను చెప్పాను కదా, నాకు పాప అది బిఎస్సీ అయింది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇచ్చి పెళ్ళి చేసారు. వాళ్ళు ఇప్పుడేమో ఒక 6 కోట్ల ఇంట్లో అమెరికాలో సెటిల్ అయిపోయారు. దానికి 2 బాబులు. ఆ పెద్ద మనవడేమో ఇంజనీరు, రెండోవాడు 8th క్లాస్. వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. అన్నయ్య గారి పిల్లలు అమెరికాలోనే, మా పిల్లలు అలాగే. ఒక మళ్ళీ బాబీ నా తర్వాత బాబీ పాప, ఆ అమ్మాయి ఇంజనీర్ పాస్ అయింది, ఓ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పెళ్లి చేశారు. వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉంటారు. వాళ్ళకు ఒక బాబు, మనవడు, మా తమ్ముడికి. నెక్స్ట్ అనంత్కి ఒక కొడుకు, వాడు ఇంజనీరింగ్ చేశాడు, అమెరికా ఎంఎస్కి వెళ్ళాడు. వాడికి ఏమో ఎంఎస్ అయిపోయింది, డాక్టరేట్ అయిపోయింది. వాడు అక్కడే ఇంజనీర్ కదా, మెడికల్ లైన్లో. వాడు డాక్టరేట్ వచ్చేసింది, వాడు అక్కడే సెటిల్ అయిపోయింది. అలాగా ఎవరి కాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా తర్వాత బాబీ అని చెప్పాను, వాళ్ళకు ఒక కూతురు, వాళ్ళకు మనవడు ఉన్నాడు, 4 ఏళ్ళాడు. నేనేం చెప్తే చేస్తాడు, డైలాగ్ ఎలా చెప్పుకుంటే చెప్తాడు, డ్యాన్స్ చేస్తాడు, సిగ్గు ఎక్కువ. వాడికి మళ్ళీ రామాయణం అంతా చెప్తాడు, డ్యాన్స్ చేస్తాడు, చదువులో ఫస్ట్. వాడికి ఏంటి, మనం ఏం చెప్తే అది రిపీట్ చేయగలడు. రాములు వారు భార్య సత్యవతి కాదు సీత అంటాడు, మనం రాంగ్ చెప్పాలి, అది కరెక్ట్ చెప్పాడు. వాడికి అంతా అలా తెలుసు. మాకు నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఎప్పుడు నువ్వు డబ్బు కానీ కీర్తి కానీ ఒక తరానికి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ తరం ఉండదు, మళ్ళీ 3వ తరానికి వస్తుంది. అలా వాడు ఏమైనా అవుతాడేమో అని ఒకటి. మా చెల్లాయి మనవడు, వాడు అమెరికాలో వాడు 3rd క్లాస్ చదువుతున్నాడు. వాడు అమెరికా నుంచి వచ్చాడు, ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళా. చిట్టుబాబు తాత, ఐ వాంటెడ్ టు సీ ది షూటింగ్, ఐ వాంటెడ్ టు టేక్ ఏ ఫోటోగ్రఫీ టు రామ్ చరణ్, కెన్ యూ ట్రై 1 ఛాన్స్ టు మీ, అట్లీస్ట్ 1 సీన్ అన్నాడు. మా చెల్లాయి మనవడు, వాడు లాస్ ఏంజల్స్లో ఉంటారు. వాడిని తీసుకెళ్ళి చూపించి మన బన్నీతో ఫోటో తీయించి వాడు పంపించి, వాడు ఇప్పటికి ఫోన్ చేస్తే ఐ వాంట్ టు సీ మై ఫేస్ ఇన్ స్క్రీన్ అంటాడు. అలాగేంటి 3rd జనరేషన్ వస్తుందేమో తెలియదు. అందుకనే మనం అవ్వాలి అనుకోకపోతే వాళ్ళకి రాలే, అందుకోసం ఇలా ఎవరు మా వాళ్ళు రాలే. ఓకే అండి. ఇదే సందర్భంగా ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటే, నిజంగా రీసెంట్గానే నా కాలం చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఏ హీరోకి పాట పాడినా ఆ హీరోనే పాట పాడినట్టు అసలు స్క్రీన్ మీద మైమరిపించగల సింగర్ ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు వాళ్ళకి అది బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే. అలానే రాజ్బాబు గారికి కూడా ఎన్నో పాటలు పాడారు. అసలు అనుకరించి పాడటం అన్నది రాజ్బాబు గారి సినిమా నుంచే స్టార్ట్ అయింది బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఆ బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు ఆయన ఫ్రెండ్ యోగి అని ఉండేవాడు, ఆయనకి రైటర్ గోపికి తెలుసు. నాకు బాలసుబ్రహ్మణ్యం గారికి, బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాట మర్యాద రామంలో పద్మనాభం గారు పిక్చర్. ఇందాక చెప్పానుక మేము రంగరాజపురంలో ఉండేవాళ్ళని. అప్పుడు రంగరాజపురం పద్మనాభ గారి ఇంటికి బాలసుబ్రహ్మణ్యం గారు రావడం, కోదండపాణి గారు మ్యూజిక్ డైరెక్టర్, కోదండపాణి గారు ఆడమని వాయిస్తుంటే ఈయన బాలసుబ్రహ్మణ్యం గారు రిహార్సల్స్కి వచ్చేవాడు. అక్కడ ఏంటంటే మాదంతా ఏంటి, రంగరాజపురంలో ఏది జరిగినా అందరూ ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి రిహార్సల్ చూసి ఆయన పాడుతుంటే అక్కడి నుంచి నాకు పరిచయం. అక్కడ మళ్ళీ నేను యోగి దాకా చెప్పా, అతను డైరెక్టరు, గోపి గారని రైటర్ ఉండేవాడు. అప్పుడు నేను యోగి ఆ గోపి రూమ్లో ఉంటే, యోగికి వీళ్ళకి బాగా ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ యోగి నన్నేమో తమ్ముడుని పిలిచాడు, ఈయన నన్ను తమ్ముడుని పిలిచేవాడు.
యాక్చువల్గా నాకంటే ఆయనే ఒక నెలలు చిన్నమ్మ కూడా. అంత మంచి వ్యక్తిని ఎక్కడ మనం మళ్ళీ పుట్టలేము. ఆయన మామూలుగా హీరోకి పాడేవాడు. ఒకసారి అన్నయ్య సాంగు పాడాలి. అప్పుడు ఏంటంటే కమెడియన్స్కి అందరూ మాధవపెట్టి సూర్య ఈ సత్యం గారు, మళ్ళీ పిఠాపటి నాగేశ్వరరావు వీళ్ళు పాడేవారు. ఫస్ట్ టైం ఒక కమెడియన్కి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. తర్వాత అన్నయ్య కొన్ని పిక్చర్లు హీరో చేశాడు, దానికి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఒరే ఫ్రెండ్స్. మన పెద్దడైనా ఈయనైనా ఒక మన సినిమా ఇండస్ట్రీలో అదే అన్నయ్య బాబాయ్ అనుకుంటాం. మనకెవరు లేరు, మన షూటింగ్ 15 రోజులు వెళ్తాం, ఆ అటాచ్మెంట్ పెట్టుకోవాలి. అలాగా ఎరా రాజబాబు, ఎరా బాలు అనేవాడు. మా అన్నయ్యని బాలసుబ్రహ్మణ్యం గారు పలకరించాలంటే ఎలాగ ఉంటుంది తెలుసా? ఏ రాజబాబు బాగున్నావా అనేవాడు బాలసుబ్రహ్మణ్యం గారు. బాగుండరా బాలు అనేవాడు, ఆయన భాషలో ఈయన అనేవాడు. అంత మంచి ఫ్రెండ్స్. అక్కడ నిజంగా ఆయన సినిమా సాంగ్స్ రికార్డింగ్ దీంట్లోకి వెళ్ళాలి. రికార్డింగ్ అయిపోయాక ఈవినింగ్ అయ్యాక సినిమా వాళ్ళతో ఆయనకి సంబంధం ఉండేది కాదు. అందరూ బయట ఫ్రెండ్సే. ఇంకా సినిమా ఇండస్ట్రీ అక్కడ వరకే. అందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్లు పెట్టించి వాళ్ళకి ఏం కావాలన్నా, అదేంటంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీ టచ్ పెట్టుకునేవాడు కాదు. ఆయన సెపరేట్గా ఉండేవాడు ఒక మనిషిలాగా. అంత మంచి మనిషి. ఆయన చేసిన గుప్తదానాలు ఎవరికి తెలియదు. ఆయన దగ్గరికి ఎవడైనా ఆకలిని వెళ్ళినా, నాకు ఏదైనా కష్టం ఉందన్నా అలా చేసేవాడు. అంత మహానుభావుడు. మా అమ్మ పోయినప్పుడు ఏడ్చా, బాధపడ్డా. మా నాన్నగారు పోతే ఏడ్చా. మా అన్నయ్య పోయినప్పుడు ఏడ్చా. మా అన్నయ్య ముందర పోయాడు, తర్వాత మా నాన్నగారు పోయాడు, తర్వాత మా అమ్మ పోయింది. మా అన్నయ్య పోతే ఎట్లాగే ఈ మద్రాసులో అన్నయ్య పోయాక నేను ఇంత వేషాలు వేయలేను, నేను ఉండలేను అని చాలా బాధపడ్డా. అప్పుడు మురళీమోహన్ గారు, గిరిబాబు గారు, నువ్వు బాధపడకు, నన్నే లేకపోయినా మేమున్నాం, నీకేం అవసరం వచ్చి ఇక్కడ రా, మా దగ్గర రా, అలా బాధపడకూడదు అని అన్నారు. కానీ ఏడ్చా, వాళ్ళందరూ పోయినప్పుడు ఏడ్చా. ఎప్పుడు ఇది నేచర్. అన్నయ్య క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోయారు, అమ్మ ఏజ్ వెళ్ళిపోయింది, నాన్నగారు ఏజ్ వెళ్ళిపోయారు. మొన్న బాలసుబ్రహ్మణ్యం గారు పోయినప్పుడు మాత్రం నా బాబాని నేను తిట్టేశా. ఎప్పుడు దేవుడి మీద కోపం రాలే, బాబా మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఒక వయసు వచ్చింది, ఓకే తీసుకెళ్తాడు. ఒకళ్ళు ఏదో ఒక జబ్బు వచ్చేసింది, క్యాన్సర్ వచ్చింది, పట్టుకెళ్ళిపోతారు, అది ఓకే. ఒక యాక్సిడెంట్ అయింది, ఆ వంకతో పట్టుకెళ్ళిపోతాడు, కరెక్టే. ఆయన ఇప్పటిదాకా నా 100 అంటారు, 4000, 5000 సాంగులు పాడారంట. ఇంకో 5000 సాంగులు పాడగల శక్తివంతుడు ఆయన కదా. 40,000 పాటలు 40,000 పాటలు పాడి ఇంకా ఇంకో 50,000 పాటలు పాడగలడు. అంత శక్తిగా ఉన్నాడు ఆయన. చెట్టు కాయలు కాయట్లే, ఇంకా కాయట్లేదు, కొట్టేసేయండి అంటారు. ఆవు పాలు ఇవ్వకపోయినా సరే దానికి గడ్డి వేస్తాం, అలా కాపాడుకుంటాం. బాలసుబ్రహ్మణ్యం గారు అనే చెట్టు లేదు, మొత్తం చెట్టు అంతా కాయలతో ఉంది. కాయలతో ఉన్న చెట్టుని దేవుడు పట్టుకుపోతే దేవుడి మీద కోపం వచ్చింది. కానీ ప్రతివాడు ఈ ప్రపంచంలో ఏంటంటే పుట్టాక పోక తప్పడు. ఒక పోలీసాడు ఎలాగో కేసు రాయాలి, ఇద్దరు వెళ్తే పట్టుకుంటాడు, లైట్ లేకపోతే పట్టుకుంటాడు, రాంగ్ రూట్ వెళ్తే పట్టుకుంటాడు. వాడి కేసు కావాలి కనుక ఏమనకపోతే కేసు రాసి, ఏంటండి కేసు రాసి, ఎదురు సమాధానం చెప్తున్నాను, కేసు రాసి ఏదో వంక పెట్టి దేవుడు పట్టుకుపోతాడు. నిజంగా అలాంటి ఆయన
మనకి మళ్ళీ పుట్టడు. ఎందుకంటే కాశీ చెట్లంతా కాయలు ఉన్న చెట్టుని కొట్టేస్తే పట్టుకెళ్ళిపోతే బాధేస్తుందా. అందుకోసం అప్పుడు నేను 2 days నిజంగాను మనంలాగా ఆయన మొన్న రీసెంట్గా కూడా ఒక 6 నెలల క్రితం మేము వైజాగ్ వెళ్తున్నాం. నేను, జయలలిత, గీతా సింగ్, రాగిని, మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర అందరూ వెళ్తున్నాం. ఆ ఫ్లైటు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుంది. ఆ వైజాగ్ నుంచి ఫ్లైట్లో ఆయన వచ్చారు. ఆ ఎయిర్పోర్ట్లో ఆ వాకింగ్ ట్రాక్ ఉంటుంది కదా, దాంట్లో అద్దం అటుకేసి ఆయన, ఇటుకేసి నేను. నమస్తే అంటే కిక్కి అన్నాడు. ఆయనతో కొంచెం వెనక్కి వెళ్ళా 3 అడుగులు. ఓకే వెళ్ళు, హ్యాపీ జర్నీ అన్నాడు. అదే ఆఖరు. ఈ లైఫ్ కొన్ని మర్చిపోతాం, కొన్ని మరవలేం. ఇందాక చెప్పారుగా, సినిమాని 3 అక్షరాలు ఉన్నంతకాలం రాజుబాబు పట్టుకుంటాడు. అలాగే పాట అనే పదం ఉన్నంతకాలం బాలుగారు, ఘంటసాల గారు అలా ఉండిపోతారు. అది చాలు. మనం ఏం చేయలేం. ఇంకేమో వాళ్ళకేమో ఇన్నాళ్ళు 40,000 పాటలు పాడించుకున్నారు, శుభ్రంగా ఎంజాయ్ చేశారు. మాకొద్దా అని దేవుళ్ళు ఈసుకొల్లి పట్టిపోయారేమో, అంతే కదా. మిగతా చెప్పాను, ఇంకో 50,000 పాటలు పాడగలరు. ఆ పాటలు పాడించి కూడా అక్కడ తీసుకెళ్ళిపోయి ఉంటారు. మనం కోరుకునేది ఒకటే, మనం వెళ్ళాలి. నువ్వు కానీ, నేను కానీ, ఇంకోళ్ళు కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతివాడు చచ్చేంత వరకు చచ్చినట్టు బతుకుతున్నాం. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ న్యాచురల్ డెత్. అందుకనే దేవుణ్ణి నాకు ఇల్లు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు సినిమాలు కావాలి, నాకు పిల్లలు కావాలి, అన్నీ రకరకాల కోరుకోవచ్చు. నాకు మంచి చావు కావాలి అని కోరుకున్నవాడు జ్ఞాని. అది తప్పదు. కానీ దాని గురించి భయపడక్కర్లేదు. అది కూడా దెయ్యాన్ని చూస్తే భయపడతాం కదా, చూడకపోతే భయలేదు. చావు అనేది మనం ఉన్నప్పుడు రాదు, అది వచ్చినప్పుడు మనం ఉన్నాం. అందుకోసం భయపడక్కర్లేదు. మనందరూ నిజంగా వాళ్ళు గారు మీరు ప్రతి వాళ్ళకి 3,00,00,000 ఆంధ్రులు, తెలుగు వాళ్ళు ప్రపంచంలో అందరికీ ఇష్టమే. అందరూ ఆయన ఆత్మకు శాంతి కావాలని కోరుకుందాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించి కోరుకుందాం. అంతే. మీ మాటల్ని బట్టి అంటే మీరు ఎంత ఎమోషనల్, ఎంత సెన్సిటివ్ అర్థమవుతూ ఉంది. అంటే బాలుగారి విషయంలోనే మీరు ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఒకసారి అంటే రాజబాబు గారు చనిపోయినప్పుడు ఇంకా సిచ్యువేషన్ ఊహించుకుంటుంటే నాకు మాటలు కూడా రావడం లేదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో, అలాంటి ఒక టైం నుంచి ఎలా బయటపడగలిగారండి మీరు కావచ్చు, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా? ఎవరైనా అంతే అమ్మా. కొంతవరకు ఈ ఎమోషన్స్, ఈ బాడీ ఎమోషన్స్ ఏంటంటే కొంతవరకే ఉంటాయి. ఆర్టిస్టులకు ఇంకా ఎక్కువ అంటారు. ఆర్టిస్టులకు ఎక్కువ. ఆర్టిస్టులు అనేవాడు చాలా సున్నితం. వారికి ఇలా గిలితే అడిచేస్తాడు కదా, జనానికి తెలియదు. సినిమా వాళ్ళు వాళ్ళకేంటి, వాళ్ళకున్న హ్యుమానిటీ, వాళ్ళకున్న జాలి, వాళ్ళకున్న దానం చేయాలనే ఉద్దేశం అన్నీ లేదు. ఆర్టిస్ట్ చాలా ఒక గాజు బొమ్మ. ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్ ఉన్నాడు. చిట్టుబాబు అలా కాదమ్మా అను, చిట్టుబాబు అలా కదా, ఇలా చేయి అంటే ఇంక చేయలేడు కమెడియన్. ఏ ఆర్టిస్ట్ చేయలేడు. అది కాదు. ఆర్టిస్ట్ని తంటి పిల్లలా చూసుకుంటే ఆటోమేటిక్గా యాక్టింగ్ చేసి చూస్తాడు. మనం కూడా ఏంటంటే మనం ఏం చేయొద్దు, డైరెక్ట్ యాక్ట్ చేసి చూస్తున్నాము. డైరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన చెప్పిన దాంట్లో మనం 50% చేస్తే మనకు 100 మార్క్స్ వస్తాయి. ఆయన చెప్తుంటే మనం ఇంకోళ్ళతో మాట్లాడుతుంటే యాక్టింగ్ రాదు. అలాగా చాలా సున్నితం. అలాగే అన్నయ్య పోయినప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు అయితే మా అన్నయ్య పోయేటప్పుడు ఎట్లా, నేనేమో మద్రాసులో ఉన్నా, మా వదిన అందులోనూ అప్పుడు చిన్న వయసు 45 ఏళ్ళు అనుకుంటాను. అన్నయ్యకి 47 ఏళ్ళకి చనిపోయారు. మా వదిని మా పిల్లల్ని వాళ్ళతో వెళ్ళి ఇలా ఉంది సిచ్యువేషన్, మీరు రండి అని చెప్పి అక్కడ ఉన్నా. ఇక్కడ జరిగింది. తర్వాత వచ్చాక ఒక్క క్షణం మా అన్నయ్య పోలే అనుకున్నా. ఒక క్షణం రాయి అయిపోతే గుండె లేదు, రాయి అయిపోతుంది, లేకపోతే బతకలేదు. ఆ రాయి ఎక్కడో ఒక చోట
1 year లోపల బరస్ట్ అవుతుంది. భర్త పోతే భార్య, భార్య పోతే భర్త, పిల్లలు పోతే తల్లిదండ్రులు, ఓ స్నేహితులు పోయినా ఎవరో ఆత్మీయులు ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గర బరస్ట్ అయిపోతుంది. అక్కడ నేను ఏంటంటే ఇక్కడ నేను మా అన్నయ్య తర్వాత నేను పెద్ద ఇంట్లో. మా అక్కుంది వయసు, నాన్నగారిని చూసుకోవాలి, అమ్మని చూసుకోవాలి, తమ్ముడిని చూసుకోవాలి, వదిలిని చూసుకోవాలి, ఆ పిల్లల్ని చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే స్టబర్న్ అయిపోయా. ఎలాగా నేను అయిపోయాక మద్రాసు వెళ్ళాక నెలలకు బరెస్ట్ అయ్యి అప్పుడే నీకు ఇందాక చెప్పినట్టు మురళీమోహన్ గారు గిరిబాబు గారు వెళ్ళిపోదాం అనుకుంటే వద్దు. అలాగా నిజంగాను ఆర్టిస్టులు అప్పుడున్న ఆప్యాయతలు, అప్పుడున్న అటాచ్మెంట్స్ ఇప్పుడు లేవు. ఒక హీరో షూటింగ్ అయిపోయాక బయటకు కూర్చుని రామారావు అక్కడ కుర్చీ వేసుకుంటే ఆయనకి ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. మేము చాలామందరూ ఇక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం. ఒక అవుట్డోర్ వెళ్తాం, 15 రోజులు అవుట్డోర్ వెళ్ళాలంటే ఎట్లాగా భార్య పిల్లలు వదిలేసి వెళ్ళాం. అక్కడ అందరితో సరదాగా ఒక హీరోయిన్తో జోకులు వేసుకున్నా, ఒక హీరోతో మాట్లాడుకున్నాం, ఇంకొక కమెడియన్తో మాట్లాడుకున్నాం. మనకి మన యూనిట్ వరకే. బయట వాడు వచ్చి హీరోయిన్ మీద చేసి కొటేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతే కదా, మనకు ఫ్యామిలీ ఇది, అంతే మనం నడవాలి. లేకపోతే 15 రోజులు మనం ఫ్యామిలీని వదిలి ఉండలేము. అందుకోసం దాన్ని ఎస్కేప్ అవడం కోసం అటాచ్మెంట్స్. ఇప్పుడు ఏంటంటే హీరో దూరంగా వెళ్ళి కూర్చుంటే మనకేంటి అనవసరం. ఒక హీరోని అక్కడ కూర్చుంటే ఉండదు. అప్పుడు లోపలికి వెళ్ళాక ఏంటి బాబాయ్ నువ్వు మరీ నువ్వు ఇలా చేస్తున్నావు అని అంత చనువుగా మనం చేయగలవు. లోపల ఇక్కడ చనువు ఉంటేనే అది. అక్కడ ఇలాగ ఎడంగా ఉంటే యాక్టింగ్ కూడా అలాగే ఉంటుంది. ఏం బాబాయ్ నువ్వేంటో అర్థం కాదు, అలాగే ఉంటుంది కదా. అప్పుడు అందుకనే ఆ ఫీలింగ్స్ కూడా ఏవో ఆడియన్స్ అనుకుంటారు, హీరోయిన్ కావాలనుకుంటారు, వాళ్ళు ఇద్దరు ఇలా ఉన్నారు అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి తెలియదు. హీరోయిన్ కాగలించుకునే సీన్ హీరో చేసినప్పుడు పిచ్చి టెన్షన్లో ఉంటాడు కదా. ఏంటి షార్ట్ ఓకే వాళ్ళే ఉంటాం, ఆ టెన్షన్లో ఉంటాం. వీళ్ళకి ఏంటంటే అడిగితే పూర్వం ఏంటి హిమాలయ పర్వతాల్లో షూటింగ్ చేసేవారు కాదు. మద్రాసు సెట్లోని హిమాలయ పర్వతం సెట్ వేసేవారు. రామారావు ఇంకో హీరోయిన్ సాంగ్ పట్టుకుంటే ఆడియన్స్ చూస్తూ భలేగా ఉంది హిమాలయ పర్వతాలు, ఇంత ఐస్ ఉంటుందా, ఐస్ మధ్యలో డ్యాన్స్లా, అబ్బో. వీడు కూడా వాళ్ళ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో వెళ్తే ఆ హీరోయిన్ అలా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు రియల్గా హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఆ ఫీలింగ్ థియేటర్లో కలగట్లే. ఎందుకంటావు? ఇందాక చెప్పారుగా అబద్ధాలు నిజం అనుకున్నాను, ఇప్పుడు నిజాన్ని అబద్ధం. ఆ ఫీలింగ్ కావాలి. ఆ షూటింగ్ అనేది తెలిసిపోయింది మనకి. హిమాలయ పర్వతాలు వెళ్తారా, ఇలా ఉంటారా, ఆ ఇసుకేమో ఇచ్చేస్తారు, షార్ట్ తీసాక మళ్ళీ గ్యాప్ ఇస్తారు, తెలిసిపోయింది. అందుకనే యాక్టింగ్ అనేది నేను పోలీస్ కానిస్టేబుల్ వేషం ఇచ్చేవాడు, ఎస్ఐ వేషం వేసేవాడు. ఆ పోలీస్ డ్రెస్ వేశాక మేకప్ వేసుకుని ఎవరన్నా చిట్టుబాబు గారు మామూలుగా అడుగు నువ్వు అడుగు ఏం చేస్తున్నాను, చిట్టుబాబు గారు ఏం చేస్తుంటారు, నేనమ్మా ఏం లేదు మేకప్ వేసుకోవాలి షూటింగ్ చేసుకో అనేవాడు మామూలుగా. ఆ డ్రెస్ వేసాక మళ్ళీ అడుగు చిట్టుబాబు గారు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తావు తెలియట్లేదా అని ఆ గెటప్లోకి వెళ్ళాలి. ఆ కథలో పట్టుకోవాలి, నడక మారిపోతుంది కదా. అలాగే బిచ్చగాడి వేషం, నౌకరు వేషం వేస్తాం, మోగాడి వేషం వేస్తాం, గుడ్డాడి వేషం వేస్తాం కదా. ఆ వేషంలో దూరాలి. ఆ వేషంలో దూరితేనే మనం కరెక్ట్గా చేయగలం. జేబులో చేయి పెట్టుకుని 2 చేతులు పెట్టుకుని అయ్యగారు బాగున్నారా అన్నామనుకో, వాళ్ళు అయ్యగారు బాగున్నారండి అంటాం. ఆ క్యారెక్టర్ లోపల ఉంటేనే ఫీల్ అవుతుంది. మళ్ళీ బయటకు వచ్చేసి మనం కూర్చొని రిలాక్స్ అయిపోవాలి. అలాగే ఉన్నానుకో, ఇంటికి వచ్చి కొంచెం అన్నం పెడతారా, కాఫీ ఇస్తావా అంటే కదా. ఆ షూటింగ్ మేకప్ తీసాక వదిలేయి, నిజ జీవితంలో యాక్ట్ చేయకూడదు కదా. ఆర్టిస్ట్ అందుకునే అన్నీ
నౌకరుగా ఉండాలి, జమీందారుగా ఉండాలి, మహారాజు వేషం వేయాలి, బిచ్చగాడి వేషం వేయాలి, అన్ని వేషాలు వేయాలి. అందుకనే ఆర్టిస్ట్ లైఫ్ తక్కువ. ఒక వేషం, ఒక చిట్టుబావులా పుట్టి చిట్టుబావులా పోవడానికి ఒక వేషం, ఇన్ని వేషాలు ఏంటంటే ఎంత ఆయుష్ తగ్గుతుంది. అందుకని మా అన్నయ్య అనేవాడు, అందరికీ పూర్ణాయుద్ధం ఉంటుంది, అందరూ చాలా ఏళ్ళు పెడతారు, రాజబాబు మాత్రం అంశలా 6 నెలలే బతుకుతాడు, కాకిలా కలకాలం బతకడు అన్నాడు. వాడు అందుకనే అన్నానికి కష్టపడ్డాడు. దేవులో చేపెట్టి ఎంత వస్తే అంత డబ్బులు ఇచ్చాడు. 40 మందిని గ్రాడ్యుయేట్ చేశాడు, 70 మంది పెళ్లి చేశాడు. రాజబాబు జూనియర్ కాలేజ్ కట్టాడు, స్కావెంజర్స్కి కాలనీ కట్టి. ఈ దానాల ధర్మాల గురించి అంటే రాజబాబు గారు ఇలా చాలా దాన ధర్మాలు చేశారని చెప్పి వింటూ ఉంటాం. అందుకనే 83లో పోయాడు. ఇప్పటిదాకా ఎన్నెళ్ళు అయింది, ఒక 28 29 ఏళ్ళు అయిపోయాడు. నువ్వు ఏ స్టూడియోకైనా వెళ్ళావు ఏమండి రాజబాబు అను, దేవుడండి అంటారు. క్షేమ పుడుతుంది, అలా వెళ్తుంది. మనం కాలు వేసాడు, చచ్చిపోయింది. ఇలా పుట్టింది ఏమి ఎలా పుట్టిందో చచ్చిపోయింది. మనిషి అన్నాడు అలా పుట్టి అలాగా, మనిషి అన్నవాడు చచ్చిపోయాక బతకాలి, వాడే మనిషి అనేవాడు బాగా. ఇప్పుడు రాజబాబు బతుకున్నాడు అంతే కదా, నిర్మోహమాటంగా. అంటే అందుకే నేను వాడు ఎన్ని దానాలు చేసినా తను పోయేటప్పటికి 25 కోట్లు ఆస్తుంది మద్రాసులో. అందరూ డబ్బుగా లేకపోతే, ప్రాపర్టీ డబ్బు కదా, అంతే ప్రాపర్టీ కూడా డబ్బు లేకుండా లేదు ఇది అనేవారు. కానీ ఆ రోజున చేసిన దానాలు ధర్మాలు ఇవన్నీ రాజుబాబుకి ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు, అమెరికాలో 10 కోట్ల ఇంట్లో ఉన్నారు. అంతే ఎప్పుడు మనం చేసింది దానం ధర్మం విత్తనం లాంటి ఒక సీడ్, మొక్క నాటుతాం, ఆ చెట్టు వెంటనే కాసేది. ఆ మంచితనం మన పిల్లలకి మనవలకి ఉపయోగపడుతుంది. అలాగా ఎప్పుడు మనకున్న దాంట్లో మనకు 100 రూపాయలు ఉంది, 1 రూపాయి దానం చేయాలి. కానీ ఇప్పుడు ఇలా దానాల ధర్మాలు చేసేటప్పుడు రాజబాబు గారు మీరు ఒక కుటుంబ సభ్యులుగా ఏమన్నా చూసి చెయ్యి ఇలాంటివి ఏమన్నా చెప్పేవాళ్ళ, లేకపోతే లేదు అన్నయ్య ఇష్టం అని వదిలేసి? అసలు ఏ లేదు, ఎందుకు అనాలి? తన డబ్బు ఇలా ఇలా వెళ్ళు, ఇలా ఉండు, డబ్బు సంపాదించు, ఇలా వేషాలే మేము చెప్పలేక. తను స్వతహా కష్టపడి తన మంచితనంతో తన టాలెంట్తో పైకి వచ్చాడు, డబ్బు సంపాదించు, తన ఇష్టం కదా. అంతే, అది నిజంగా లేదు, అందరికీ రాదు. మా తాతగారు కూడా, మా నాన్నగారు తండ్రి పుణ్యమూర్తుల అప్పలరాజు గారు అని, అప్పట్లో రాజమండ్రిలో ది ఫస్ట్ పేపర్ మార్ట్. అప్పట్లో మాకు బాగా ఆశ, ఒక 2000 ఎకరం మామిడి తోటలు ఉండేవి. ఈ ప్రెస్ ఉండేది గోదావరి స్టేషన్ పక్కన. అన్నయ్య పుట్టాక మా తాతగారు పోయారు. మా అన్నయ్య పుట్టిన ఏడాదికి మా బామ్మ అనేది, మన నాన్నగారు అమ్మ, నువ్వు పుట్టావురా, తాతపోయాడు. అప్పుడు ఏంటో వరదలు వచ్చాయి, ఆస్తి అంతా పోయింది వరదల్లో మొత్తం. అప్పుడు ఆ ఫ్లడ్స్ మామూలు కావు. నువ్వు పుట్టావు, డబ్బు ఆస్తి అని నేను మళ్ళీ సంపాదిస్తా చూడు బామ్మ అనేవాడు. ఎప్పుడు చిన్నప్పుడు రాజబాబు అవుతాడు అనుకున్నాడా? అనుకోలేదు. అనుకోకుండా మాట ఇచ్చాడు. అలాగే ఇప్పుడు నా ఇంట్లో ఏంటంటే ఓ చార్మినార్లంతా కీర్తి కిరీటం ఉంది. మా మనవలు ముని మనవలు, మీరెవరు అంటే మా ఇంటి పేరు రాజబాబు అని చెప్పుకుంటే 1000 మంది అన్నం పెడతారు మాకు. మాకు ఇంట్లో ఇప్పటికే అంతే, గ్యాస్ అయిపోయింది అనుకో, ఎవరైనా చిట్టుబాబు రాజబాబు గారి ఇంట్లో మాట్లాడతాం, గ్యాస్ వచ్చేస్తుంది. ఓ మినిస్టర్ ఇంటికి వెళ్ళే ఇక రాజబాబు బ్రదర్ చాలు, మా ఇంటి పేర్లు అయిపోతే చాలు, అంత బాగా పేరు సంపాదించాడు. అది చాలు. అందుకనే అన్నాక బిగినింగ్లో చెప్పా, అలాంటి రాజబాబు తమ్ముడుగా పుట్టడం కూడాను నాకు మంచి జన్మ ఇచ్చారు మా అమ్మ నాన్న. కదండి, ఇంత గొప్ప పేరు మంచి పేరు సంపాదించుకున్న ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో, అటు రాజబాబు గారి పేరు కావచ్చు, ఇటు చిట్టుబాబు గారు పేరు అయితే కావచ్చు, అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి? సొంతం పేర్లు కాదుగా? సొంతం పేర్లే. రాజబాబు అసలు పేరు అప్పలరాజు. ఇగో ఈ మంత్ 20th బర్త్డే, 85 బర్త్డే అవుతాడు. తన పేరు మా తాతగారి పేరు ఇలా చెప్పారుగా, అప్పలరాజు గారు. మా ఇంటి పేరు పుణ్యమూర్తుల.
పుణ్యమూర్తులు అప్పలరాజు రాజుబాబు పేరు. ఆ అప్పలరాజు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడానికి రాజమండ్రిలో మా అన్నయ్యకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, చిట్టుబాబు అని. అతను డబ్బులు ఇచ్చి పంపించాడు. అప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాక అప్పలరాజు ఇవన్నీ ఎందుకు ఏం చేద్దాం అనుకున్నాడు. ఆ అప్పలరాజులో రాజుని పెట్టుకుని నన్ను ఆ చిట్టుబాబు పంపించాడు కదా, ఆ బాబు పెట్టుకున్నాడు. రాజుబాబు అని అన్నయ్య పెట్టుకున్నాడు. ఓకే. ఆ తర్వాత నాది అందరూ అంటారు, రాజుబాబుని చూసి చిట్టుబాబు పేరు మార్చుకున్నాడు. నా పేరు అసలు పేరు సూర్యనారాయణమూర్తి. నేను ఇండస్ట్రీకి వచ్చాక, మా అన్నయ్య ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకోలే. నేను పుట్టినప్పుడు మా మేనత్తో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ పేరు చిట్టి. ఆవిడ పోయాక నేను పుట్టా. ఆవిడ పోయిందని ఆవిడ పేరు మీద మా బామ్మ, మా అమ్మ, నా నాన్నగారు చిట్టి చిట్టి అని పిలిచేవారు. అలాగే మా పెద్దమ్మ ఇంట్లో ఇంకో చిట్టిబాబు ఉన్నాడు. వాడు పెద్ద చిట్టిబాబు, నేను చిన్న చిట్టిబాబు. నా చిన్నప్పటి నుంచి నన్ను అందరూ చిట్టిబాబు చిన్న చిట్టిబాబు, వాడేమో పెద్ద చిట్టిబాబు అనేవాడు. అలాగా నాకు చిట్టిబాబు చిన్నప్పటి నుంచి. అసలు పేరు సుందరమూర్తి అయినా నేను ఇండస్ట్రీకి వచ్చాక అన్నయ్యని బట్టి మాత్రం మార్చుకోలే. అలా వచ్చాయి ఇద్దరు పేర్లు. ఓకే, అలా వచ్చాయి అయితే పేరు. ఓకే, అయిపోయింది. అలానే చిట్టిబాబు గారు, మీరు మీ జీవితకాలంలో తప్పకుండా ఎన్నో ఆటుపోట్లు కష్టాలు ఎదుర్కొనే ఉంటారు. బాగా గుర్తుండిపోయిన కష్టం ఏదన్నా ఉందా అండి? రాజుబాబు గారు చనిపోవటం కాకుండా. అలా కాకుండా మాకు ముందరి నుంచి కూడా మా అన్నయ్య బాగా కష్టపడ్డాడు. బాగా చాలా చాలా కష్టపడ్డాడు. తిండికి బాధపడ్డాడు, ఇలా వెళ్ళాడు, బాగా సంపాదించాడు. మా నాన్నగారికి అప్పుడు చదివించి కెపాసిటీ లేని వల్లనే ఎస్ఎల్ సాబ్ గారిని టీచర్ ట్రైనింగ్ చేశాడు. తర్వాత మేము పెద్ద అయ్యేప్పటికల్లా మాకు రాజుబాబు లాంటి అన్నయ్య వచ్చేసాడు. మేమందరం టోటల్గా మా ముగ్గురు తమ్ముళ్ళని డిగ్రీ అయ్యాక డిగ్రీ అవ్వాలి అన్నాడు. మా ముగ్గురిని డిగ్రీ చేయించాడు. అలాగే ఒక 70 మందిని బయట వాళ్ళని గ్రాడ్యుయేట్ చేశాడు. అలాగా ఫైనాన్స్గా ఏమీ కష్టాలు లేవు. కానీ అతి బాగా కష్టం ఏంటంటే దేవుడు కనపడ్డు. దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండాలి. దేవుడిని నమ్మితే రాయిని రాత్రి విగ్రహంలో ఉంటుంది. నమ్మితే దేవుడు, నమ్మకపోతే దేవుడు కూడా రాయిలా కనపడతాడు. అందుకోసం దేవుడిని ఎక్కడ చూడలే ఎవరు. ఒక దేవుళ్ళ అన్నయ్య మాకు మాత్రం దేవుడు ఇచ్చాడు. అందుకోసం ఫైనాన్స్గా ఏమీ కష్టాలు లేకుండా మా అన్నయ్య అనేవాడు, నేను చాలా కష్టపడి పైకి వచ్చా, నువ్వు కష్టపడి పైకి రా అన్నాడు. నేను కష్టపడను అలా. ఎందుకు కష్టపడవు అన్నాడు ఓ రోజు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నీకు రాజుబాబులో అన్నయ్య లేడు, అందుకోసం నువ్వు కష్టపడాలి. నేను ఇండస్ట్రీకి ఎంట్రైనప్పుడు నాకు రాజుబాబులో అన్నయ్య ఉన్నాడు, నేను కష్టపడక్కల. అవునా? అలాగా. కానీ ఎప్పుడు నేను అన్నయ్య రికమెండేషన్ తోటి వేషం వేయలే. నాకు ఫస్ట్ పిక్చరు మా అన్నయ్య ఇలా చెప్పాడు, అదో తమ్ముడు వేషం ఉంది, రమాప్రభు వేషం వేసాను, 2 రోజులు కొడుకు. తర్వాత నేనే ఇందాక చెప్పానుగా, క్లాప్ కొట్టాక నేనే యాక్ట్ చేయాలి. అవును, అంతే. అందుకోసం నా వేషాలు, నా మంచితనం, నా టాలెంట్. 52 ఏళ్ళు, 703 సినిమాలు, తెలుగు 4 హిందీ, 2 మలయాళం, 1 తమిళ్ చేశానంటే అంతా ఇది. నిజంగా దీని అంతటికి ఇంకోటి కూడా కారణం ఉంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, తోటి కళాకారులు, టెక్నీషియన్స్, రైటర్సు, కెమెరామెన్స్, లైట్ బాయ్స్, వీళ్ళందరూ తోటి మంచిగా ఉండబట్టి ఎవడైనా సరే టాలెంట్ కాదు, టాలెంట్తో పాటు మంచితనం కూడా ఉండాలి. ఈ ఇండస్ట్రీ దగ్గర ప్రతి వాడి దగ్గర చేతిలో రాయి ఉంటుంది. చెడ్డాడు పడిపోగానే అందరూ పడపడవ కొట్టేస్తారు. మంచివాడు పడిపోతే అలా లేవెత్తారు. అదే మన నిజంగా చెప్పాలంటే నాకు తెలుసుంది మన హీరో కృష్ణ గారు దీనికి నిదర్శనం. ఆయన మంచివాడు. అందుకనే మహేశ్వర బాబు లాంటి కొడుకులు నేర్పి ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. అంత మంచివాడు నిజంగా. అందరూ రామారావు మంచారు, నాగేశ్వరరావు మంచారు, అందరికీ ఉంటుంది. కానీ ఒక మంచితనంలో ఇన్నోసెంట్,
ఆయన ఏం చేసినా నేనే చేయాలి అనే లెవెల్లో ఉండేవాడు. పిక్చర్లు తీశాడు. పద్మాలయ బ్యానర్లో యాక్ట్ చేయాలని అందరూ కుతూలు పడేవారు. అలా ఆ ట్రీట్మెంట్ అలా ఉంది. అన్నీ ఆయన ఛాలెంజ్గా చేసేవాడు. మంచాడు మంచి ఆయన. ఓకే. అందుకనే అలాగా. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఈ ఆధ్యాత్మికంగా ఎక్కువ మరలడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయి అంటే సాయిబాబా గారి గుళ్ళు కూడా ఒక 3 కట్టారు, ఇంకో 2 అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఇందాక చెప్పానుగా, ఏం తిన్నా ఏం సంపాదించినా వెళ్ళక తప్పదు. ఆ వెళ్ళేటప్పుడు ప్రతి మనిషికి 5 నిమిషాల ముందర నేను పోతున్నానని తెలిసిపోతుంది. ఆ పోతున్నప్పుడు లేదు, నేను మా అమ్మ నాన్నని సరిగ్గా చూడలేదు, నా పిల్లల్ని బాగా చూడలేదు, మా భార్యని బాగా చూడలేదు, నేను దానాలు చేయలేదు, ధర్మాలు చేయలేదు అని గిలగలగలగల కొట్టుకోకుండా నేను ఉన్నంతలో దానాలు చేశా, ధర్మాలు చేశా, మంచి పనులు చేశా అని ప్రశాంతంగా వెళ్ళడానికే ఆ లాస్ట్ ఆ 5 నిమిషాల కోసం అప్పుడు ఆలోచించుకుంటే లాభాలి. ఇప్పటి నుంచి ఆలోచించుకోవాలిగా. ఇన్ని వేల గంటలు వేస్ట్ చేసి అప్పుడు 5 నిమిషాల గురించి ఆలోచిస్తే ఎలాగా. అందుకోసం ఇన్నాళ్ళు వేషాలు వేసా. పాప పుట్టింది, పెళ్లి చేసుకున్నా, పాప పుట్టింది, దానికి పెళ్లి చేస్తాను, దానికి పిల్లలు పుట్టారు, అన్నీ ఉన్నాయి, ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, అన్నీ ఏం కావాలి అన్నీ తిన్నా, ఏం కావాలి అన్నీ బట్టలు వేసుకున్నా. ఇంకా ఆ టికెట్ రిజర్వ్ అయిపోయింది. ఆ టికెట్ మళ్ళీ వస్తుందని థాట్లో నాకు ముందర నుంచి కూడా నాకు 65 నుంచి బాబా భక్తి. అప్పటి నుంచి నాకు బాబాయే సర్వం. ఎప్పుడైనా సరే నాకు ఏది కావాలన్నా ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ బాబా. తిరుపతి వెళ్ళాలన్నా బాబా నేను తిరుపతి వెళ్తున్నాను, వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగితే అనుకుంటా. సర్వం బాబా. ఆ బాబా దాంట్లో మాకు ఏంటంటే నేను కోట్లు సంపాదించలే, మా అమ్మ నాన్న ఆస్తిలే, కానీ 1,20,00,000 1,30,00,000 అలా ఖర్చు పెట్టి బాబా గుడి కట్టి అదృష్టాడు బాబా అవుతాడు. నా డబ్బు కాకపోయినా నేను ఇక్కడ నిజాంపేటలో నేను జయలలిత లత అని ముగ్గురు కలిసి ఇక్కడ కట్టాం. ఇక్కడ బ్లాక్ బాబా, నల్ల సాయిబాబా. వరల్డ్లో లేదు. నల్ల సాయిబాబా ఉన్నాడు, అది కృష్ణశిల. ఇది మాత్రం బ్లాక్ మార్బుల్లో ఫస్ట్ టైం ఇండియాలో అంటే వరల్డ్లో అనుకుంటున్నాం. అలాగే దీని ముందర భాగ్యనగర్ కాలనీలో కట్టాం. డిట్టో షిరిడీ ద్వారకామ ఎలా ఉంటుందో అలా కట్టాం. ఆ షిరిడీ నుంచి నిప్పులు తీసుకొచ్చి ఇక్కడ వెలిగించాం నేనే. అలాగే నెల్లూరులో ఒక 30 కిలోమీటర్స్ ఒక ఆయన డల్లాస్లో ఉండేవాడు. ఆయన వచ్చి మన గుడి నిజాంపేట గుడి చూసి చుట్టుపక్కల మా ఊళ్ళో గుడి కట్టాలనుకుంటారంటే అది మన ఆధ్వర్యంలో జరిగింది. మన కార్పెంటర్లు, మన ఇంజనీర్లు అందరూ వెళ్ళి వాళ్ళు కట్టారు. ఇంకోటి మదనపల్లిలో అవ్వాలి. లాస్ట్ 5వది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా బెంగళూరు హైవేలో. అది రాత్రి 1 గంట నుంచి 4 గంటలాగా నాకు కళ వచ్చింది. ఆ కళలో ఒక బాబా గుడి డిజైన్ వచ్చింది. మొన్నటి పొద్దున్న లేచి ఆ డిజైన్ చేయించా. అదే గుడి అయింది 5వ గుడి. అందుకోసం ఏంటంటే చాలు ఈ 5 గుళ్ళు సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి కదా. సృష్టి ఉన్నంతకాలం ఈ గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళు ఉన్నంతకాలం చుట్టుబాబు పట్టుకుంటాడు. చాలు అది. మీరైతే ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నారు. కానీ రాజాబాబు గారు కొంచెం నాస్తికత్వం వైపు ఉండేవారు. అంటే ఆయన తోడల్లుడు శ్రీశ్రీ గారి, మహాకవి శ్రీశ్రీ గారిది ఏమన్నా ఇక్కడ వచ్చిందంటారా నాస్తికత్వం ఏమన్నా ఇక్కడ? రాజబాబు నాస్తికుడు కాదు, శ్రీశ్రీ గారు నాస్తికుడు అంటారు. ఓకే, రాజబాబు గారికి శ్రీశ్రీ గారికి ఎలా కుదిరిందంటాం. తోడళ్ళు నాస్తికుడు అంటే ఇప్పుడు బాబా ఎవరు? బాబా మనిషిలో పుట్టాడుగా. అవును. బాబాకి అందరూ సమానమే. కులం లేదు, మతం లేదు. ముస్లిం అనుకుంటే ముస్లిం అనుకో, హిందూ అనుకుంటే హిందూ అనుకో అంటున్నాడు బాబా. బాబాకి కులాలు లేవు, అందరూ సమానం. ఒక నాస్తికుడికి ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ పాలసీ ఏంటి? దేవుడు లేడు అంటారు, అందరిలో దేవుడు ఉన్నాడు అంటారు వాళ్ళు. ఇప్పుడు బాబా కూడా షిరిడీ సాయిబాబా కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. ఒక మనిషిలా పుట్టి ఆయన పూర్వజన్మ సుకృతమో ఏదో తెలియక ఆ మనిషిలా పుట్టిన బాబా ఈరోజు దేవుడు అయిపోయాడు. అందుకోసం కమ్యూనిస్టులు కూడా దేవుడిని పూజిస్తారు.
వాళ్ళు ఏ దేవుడిని పూజిస్తారు? అందరూ సమానం, అందరిలో దేవుడు ఉన్నాడు అంటారు. అదే బాబా కదా. కానీ ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ పాలసీస్, ఆయన పాటలు అలా ఉండేవి. ఆయన రష్యా కూడా వెళ్ళారు శ్రీశ్రీ గారు. ఆయనకి అన్నయ్యకి ఏంటంటే ఎలా సంబంధం అంటే ఎలా కలుస్తాడో తెలియదు, ఎవడు ఎందుకు కలుస్తాడో తెలియదు. మా అన్నయ్య శ్రీశ్రీ గారు భార్య సరోజిని గారు ఉన్నారు. ఆవిడ తర్వాత రమూల గారని ఆవిడ పాటలు పాడేది, వేషాలేసి. ఇంకో ఇద్దరు అప్పచెల్లు ఉన్నారు. ఆఖరి ఆవిడ లక్ష్మీ అమ్మలు, మా వదిన. శ్రీశ్రీ గారి ఇంటికి వెళ్ళడం, ఆ శ్రీశ్రీ గారు సరోజిని గారు వాళ్ళతో మాట్లాడడం, అక్కడ మా వదిన లక్ష్మీ అమ్మలు ఇది అవ్వడం, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. అలాగా శ్రీశ్రీ గారు మరదల్ని రాజబాబు చేసుకున్నాడు కనుక ఆయన తోడెళ్ళయ్యాడు. అదిను ఆ విధంగా నేను కూడా ఆ దేవుడు నిజంగా గొప్పవాడు. శ్రీశ్రీ అంటే మాటలు కాదు. ఆయనతోటి అన్నయ్యతో వెళ్ళినప్పుడు, శ్రీశ్రీ గారు మా అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు కొన్ని వేల గంటలు గడిపాను. నిజంగా నేను కూడా ఆ విధంగా అదృష్టవాడు. శ్రీశ్రీ గారు రాజుబాబు, శ్రీశ్రీ గారు తోడేలు రాజుబాబు అంటారు, అంత పేరు నేను. శ్రీశ్రీ గారు వాళ్ళందరూ యుగ పురుషులు కదా. దేవుడు లేడంటారు కానీ అన్నిట్లో దేవుడిని చూశారు. వాళ్ళందరినీ కులాలు మతాలు ఉండవు, అందరూ సమానం అంతే. అలానే మీరు ఏమన్నా ఈ రాజకీయాలు ఇలాంటివి ఏమన్నా ఫాలో అవుతూ ఉంటారా అండి రెగ్యులర్గా చూడ్డాలు? రాజకీయాలు ఏంటి, రోజు అందరికీ నేను చెప్పేది, ప్రతి వాళ్ళు పేపర్ చదవాలి. మన ఇంట్లో సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు. మన జాబ్ మనం చేస్తూ మన ఇంట్లో మన భార్య, మన పిల్లలు, మన వాళ్ళు, మన అమ్మ నాన్న గురించి ఆలోచించడం కాదు. మనం ఈ భూమి మీద ఒక మనిషిలా పుట్టాం కదా. మన ఫ్యామిలీ కోసం కాదు, వీళ్ళు తెలియదు మనకి కదా. బయట ప్రపంచం కోసం తెలియాలి. అప్పుడే సంస్కారం తెలుస్తుంది, బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. అందుకోసం ప్రతివాడు పేపర్ చదవాలి, దేశం ఎలా నడుస్తుందో ఏంటో అన్నీ తెలియాలి. ఆ పాలిటిక్స్ తెలుసుకోవడం వరకే నేను అనుకోవడం. ఎవరైనా వాళ్ళ పర్సనల్ నాకు బాధపెట్టే ఎవరో అనుకోవద్దు. ఆర్టిస్ట్ అనేవాడు మాత్రం వాడి వేషం అన్ని పార్టీ వాళ్ళు చూడాలి, అన్ని పార్టీ వాళ్ళు చూడాలి. అందరూ తెలుగు మాట్లాడే అందరూ మన సినిమాలు చూడాలి. నా థాట్లో పబ్లిక్ పోస్ట్ డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో లేదు ఏ పార్టీ వాడైనా ఉత్తరం వేయచ్చు, ఏ కులవాడైనా వేయచ్చు కదా. అలాగా ఆర్టిస్ట్ అనేవాడు అందరికీ ఒకటే. మా అన్నయ్య ఒక మాట ఇందిరాగాంధీ గారు ఫోన్ చేసి, అప్పుడు వరద బాధితుల కోసం అప్పట్లో ₹1,00,000 అనేది చెక్ ఇచ్చాడు. తర్వాత ఆవిడ ఒక ఏడాది అన్నంత పోయాక ఫోన్ చేసింది. నేను అక్కడే ఉన్నా, మహాలంపురం ఇంట్లో ఉండేవాడు మన రాజబాబు గారు, మీరు ఈ ఎలక్షన్లో రాజమండ్రిలో నిలబడాలి అలా. అప్పుడు మేము అందరం అవునా నిలబడు, అసలు మన రాజమండ్రి మన సొంతూరు, ఈజీగా నెగ్గేస్తావు, ఎమ్మెల్యే కింద అయిపోతావు. పిచ్చోళ్ళారా, నేను నిలబడక్కర్లే, కూర్చున్నా నెగ్గేస్తాను రాజమండ్రిలో అన్నాడు వాడిని. కానీ ఒక పార్టీకే అంకితం అయిపోతా, మిగతా వాళ్ళకి ఎగ్నెస్ట్ అవుతా. మళ్ళీ లేదు, మనం చేస్తామో చెయ్యమో అబద్ధాలు మాట్లాడాలి. అది చేసేదాకా అబద్ధమే, చేస్తే నిజం అవుతుంది. ఆ మైకులో ఇచ్చేయాలి. మళ్ళీ నా ఆపోజిట్ క్యాండిడేట్ నేను తిట్టాలి, వాడు నాకు ఏం తప్పు చేయలేదు, నాకేం విరోధం కాదు, అయినా తిట్టాలి నేను ఎక్కడం కోసం. ఇవన్నీ అవసరమా అన్నాడు. ఎంత మంచి మనసు. అందుకోసం నిలబడలే. కొన్నాళ్ళు పోతే అన్నయ్య నీకంటే గొప్పడు వచ్చాడన్న. నాకంటే గొప్పడా అన్నాడు. నువ్వు అన్నావు కదా, నేను నుంచో ఒక్కర్లేదు, కూర్చుంటే నెగ్గుతాను, పడుకుంటే నెగ్గినవాడు వచ్చాడన్న.
పడుకుంటే ఎక్కడ వెళ్ళాడు. ఎంజీఆర్ ఫారిన్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఇక్కడ ఎలక్షన్ అవుతా ఎంజీఆర్ నెగ్గేశాడు కదా. మంచాడు నేను నిలబడ్డానని తెలిస్తే చాలు, నేను మంచాడిని నాకు ఓటేయండి, నేను మంచాడిని నాకు ఓటేయండి అన్నవాడు మంచాడు కాదు. మంచాడు చెప్పుకోక్కర్లే. అలాగే నీ రౌడీ, నాతో పెట్టుకో, నేను రౌడీ అంటాడు. రౌడీ కాదు, మీసం పెట్టిన రౌడీ కాదు, బక్కాడు కూడా రౌడీయే. అలాగా మనం ఏంటంటే అందరికీ మంచిగా ఉండాలి, అందరితో మంచిగా వెళ్ళిపోవాలి. మళ్ళీ కొందరికి మంచి కొందరు చెడుగా కాకుండా. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, కేసీఆర్ గారు, ఒకటే నువ్వు మనం ఆర్టిస్టులు. నేను చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్ళి నేను పని చేసుకోవాలి, జగన్ గారి దగ్గరికి వెళ్ళి నేను పని చేసుకుని ఇంకో వెంకట్రావు అన్నవాడు సీఎం అయినా నేను ఆర్టిస్ట్ అంటే మనకు పనులు అవుతాయి. మనం అంతా అందరికీ ఇష్టమే కదా. నా థాట్లో నా ఉద్దేశ ప్రకారం అందరికీ అందరూ సర్వే జనా సుఖినోభవంతు బెస్ట్. రాజబాబు గారి బయోపిక్కి సంబంధించి ఏమన్నా ఆలోచనలు ఎవరైనా ప్రతిపాదించారా అండి? మీకు ఎలాంటి ఇష్టం కావచ్చు, ఇంట్రెస్ట్ ఉంది అలాంటిది ఒక చిత్రం తెరకెక్కిస్తే బాగుంటుంది అని చెప్పి? నిజంగాను చాలా మంచి ప్రశ్న. బయోపిక్ అనేది లైఫ్లో ఒకసారి చేస్తారు కదా, ఒకసారి చెయ్యాలి అంతే. బయోపిక్ అనేది లైఫ్లో ఒకసారి చేస్తారు, అది చాలా కరెక్ట్గా చేయాలి. మేము సావిత్రి గారు చూసాం కదా, మహానటిలో నేను సావిత్రి గారితో షూటింగ్లో చాలా పిక్చర్లు చేశా. ఒక ఆవిడికి మా అన్నయ్య సన్మానం చేయాలి. మా అన్నయ్య ప్రతి పుట్టినరోజుకి ఒక పెద్దవాళ్ళకి సన్మానం చేసేవారు. ఒక ఏడాది సావిత్రి గారు సన్మానం చేశారు. ఆవిడ మీద బుక్ రాయడం కోసం ఆవిడతో 10 రోజులు పొద్దునెల్లో సాయంత్రం దాకా అక్కడే ఉండి ఆవిడ డీటెయిల్స్ అన్నీ రాసుకున్నాడు. అలాంటిది మహానటి నేను సినిమా చూశాక నిజంగా సావిత్రి గారు యాక్ట్ చేస్తుందా, ఆవిడని చూడడం వాళ్ళు మీరు అందరూ ఫీల్ అవ్వచ్చు. నేను ఆవిడతో గడిపా, అయినా నేను మోసపోయా. నిజంగా సావిత్రి గారిలాగా అంత బాగా చేసింది అమ్మాయి, అంత సెలక్షన్ గొప్పది. ఐబ్రోస్ కానీ ఆ మూతి కానీ ఇట్టు అది బయోపిక్ అంతలా చేసిన మూలని అంత గ్రాండ్ సక్సెస్ అయింది. తప్పులు ఇప్పుడు అందరూ ఏంటంటే ఆయనతో పూర గడిపిన పిల్లలు వాళ్ళ లవ్ స్టోరీ తెలియదు కదా, వాళ్ళకి తెలియదు, అన్నీ తెలియవు, కొన్ని తప్పులు ఉండొచ్చు, అది మామూలు. కానీ అది ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటి, మేము చూసిన వాళ్ళం కూడా మేము ఎంజాయ్ చేసామంటే అంత బాగా చేశారు, అంత బాగా తీయాలి బయోపిక్ అంటే. అందుకనే ఆవిడ మహానటి బయోపిక్ అయ్యాక బాలకృష్ణ ఒక్క ఏడాది ఆగుంటే రామారావు బయోపిక్ కూడా 1 year ఆడేసింది. ఎప్పుడైతే ఏమవుతుందంటే బయోపిక్ కంపారిజన్ వచ్చేస్తుంది కదా. అవును అవును, నిజంగా ఇప్పుడు రామారావు తక్కువ లేడు, బాలకృష్ణ గారు మామూలుగా చేయలే. ఇమ్మీడియట్గా మళ్ళీ నన్ను మీ అన్నయ్య గారు అప్పుడు మహానటి అయ్యాక నన్ను అడిగారు, ఏమండి రాజ్బాబు గారు బయోపిక్ చేస్తారా, అమెరికాలో ఒక 5-6 కోట్లు పెట్టి వాళ్ళు ఉన్నారు, తీయం, ఇప్పుడు తీయం, కొన్నాళ్ళు పోవాలి. అది కూడా రేపు బయోపిక్ తీస్తే మా వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ పర్మిషన్ కావాలి, మేము అమెరికాలో మేము ట్రై చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ కావాలంటే అన్నయ్య స్కూలు కాలేజీ సినిమా ఆఖరి శ్వాస దాకా అన్నయ్య బ్యాచులర్గా ఉన్నప్పుడు లైఫ్ అన్నయ్యతో కూడా ఉన్నా, A to Z నాకు తెలుసు, నేనే చెప్పాలి. అందుకోసం నన్ను అడిగారు, నేనన్నా కొన్నాళ్ళు ఆగండి, అది మన చేతుల్లో లేదు, అది తీసే అలాగే ఉండాలి. అందుకోసం ఏంటంటే నేను ఇందాక చెప్పాక నేను దేవుడిని నమ్ముతా, నేను బాబాని నమ్ముతా, ఆ బాబా శక్తినిచ్చి లేదా మాకేంటంటే ఒక బ్యానర్ రాజుబాబు క్రియేషన్స్ అనే బ్యానర్ పెట్టి సరదాగా ఒక కామెడీ పిక్చర్ తీయాలని థాట్ ఈ కరోనాలో వచ్చింది, ఒక లైన్ వచ్చింది. అది ఇప్పుడేమో ఈ ఛానల్ ముందర చెప్తే ఆ థాట్ స్ప్రెడ్ అయిపోతుంది, అది చెప్పను. నేను January
జనవరిలో. కాకపోతే ఫిబ్రవరి 10th నా బర్త్డే. ఆ రోజు ఎప్పుడూ అనౌన్స్ చేస్తాం. ఈ లోపల బ్యానర్ రిలీజ్ చేద్దామని రాజుబాబు క్రియేషన్ అని ఆ బ్యానర్ పెట్టి నేను ఉన్నంతకాలం ఎన్నాళ్ళంటూ తెలియదు తీయడం. తర్వాత మా తమ్ముళ్ళు ఆ బ్యానర్లో పిక్చర్ తీయాలని, రాజుబాబుని అలాగే చిరంజీవిలాగా ఉంచేయాలని అనే ఆలోచన. అలా నిజంగా మీకు కూడా నువ్వు చిన్నదానమైనా నీకు 22 ఏళ్ళు కదా, 26, నాకు 75. నన్ను గుడ్డొచ్చి తల్లిని ప్రశ్నించినట్టు నువ్వు నన్ను ప్రశ్న చేసావు, కానీ బాగా చేసావు, చాలా బాగుంది. నీకు ఆ బాబాను వేడుకుంటున్నా, మంచి భవిష్యత్తు. చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారండి. మీ అనుభవాలు కావచ్చు ఇవన్నీ కూడా మాతో పంచుకున్నారు. మీ సమయానికి మీరు మాట్లాడిన మాటలకి ధన్యవాదాలు. మీకు కూడా అమ్మా, మీ అందరికీ యూనిట్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ ఆల్. నువ్వు కూడా మంచి యాంకర్గా మంచి పేరు సంపాదించుకుని మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే ఆయురాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని బాబాని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆల్ ది బెస్ట్ ఆల్. వన్స్ అగైన్ లియో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షక మహాశులందరికీ నా ఇంటర్వ్యూని చూసి ఆనందించి మీరు కూడా మంచి మంచి విషయాలు ఉంటే అవి మీరు కూడా ఆచరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. అందరికీ నమస్కారం. మీ చుట్టుబాబుగా నేను కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్స్.